హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక సూపర్ సింగర్ అండి. నిజంగా ఎన్ని సాంగ్స్ విన్నా ఫోక్ సాంగ్ వింటే ఆ వైబే వేరు. అలాంటి సింగర్ బోలే గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో ఆ సాంగ్స్ గురించి అన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ బోలే గారు. హాయ్ రా. నేనైతే మేడారం సాంగ్ గురించి మీ దగ్గరికి వచ్చా. థ్యాంక్ యూ. సో మేడారం సాంగ్ జబర్దస్త్ ఉంది. అవును, అసలు ఆ థాట్ ఎట్లా వచ్చింది మేడారం సాంగ్ చేయాలని? ఏంటి అసలుకి బ్యాక్ స్టోరీ ఏంటి? మేడారం సాంగ్ అంటే నేను జనరల్గా బతుకమ్మ బోనాలు పాటలు జనరల్గా చేస్తూ ఉంటా. అంటే సీజనల్ సాంగ్స్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో 2015 నుంచి చేస్తూనే ఉన్నా. 16, 17, 18 పనులు రెగ్యులర్గా. అలాంటి దాంట్లో ఇప్పుడు శివరాత్రి పాటలు కానివ్వండి, అట్లనే అకేషనల్ ఏదొస్తే అది పండగలు. అట్లనే ఇప్పుడు ఇది సమ్మక్క సారక్క జాతర వచ్చిందంటే చేయాలనిపించింది. అది నా ఛానల్కు. అయితే ఈసారి ఏమనుకున్నానంటే, నేను జనరల్గా సమ్మక్క సారక్క జాతరలో పాటలన్నీ కూడా ఒక హై పిచ్లో ఒక దడ అలా ఉంటాయి. అంటే నేను ఎట్లా అనుకున్నానంటే, ఒక పల్లెటూరు అంటే అసలు సమ్మక్క సారక్క అంటే వనదేవతలు అంటే ఆ వెనకటి కాలంలో కొన్ని వందల ఏళ్ళ కిందట వెనకటి కాలంలో అప్పుడు ఎట్లా పోయేది అంటే ఎడ్ల బండ్ల మీద పోయి జాతరకు పోత మధ్యలో వంటలు చేసుకొని తిని చెట్ల కింద ఆగి తిని పోయేది. అట్లాంటి కల్చర్ని చూపించాలి. అది కూడా పాట కూడా ఎట్లుండాలి అంటే ఒక జానపదం, ప్యూర్ జానపదం అట్టడుగు స్థాయి నుంచి. అంటే అప్పట్లో నిజంగా కూడా అప్పటి జానపదులు ఆ పల్లెటూరులో ఉన్నటువంటి అంటే ఆ వ్యవసాయం కూలీలు వాళ్ళు ఇట్లాంటి జాతరలకు పోయినప్పుడు ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అనే అటువంటి సంకల్పంతో నేను ఏం చేసిన, అట్టడుగులో ఉన్నటువంటి పాటలను వెలికి తీసి మా ఊరు అంటే పెనుగొండ, నేను పుట్టిన ఊరు ఏదైతే ఉంటుందో అక్కడి నుంచే కళాకారుల్ని పట్టిన. అక్కడ మా ఊళ్ళో శివతార అని ఒక అమ్మాయి ఉంటుంది. తారా అని ఒక ఆమె నాదస్వరం, వాళ్ళ నాన్న క్లారినెట్ వాయించేది. ఎల్లయ్య అని, గాడిపల్లి ఎల్లయ్య. ఆమె కూతుర్లు వీళ్ళు, ఆమె కూతురు ఈమెకు 3 కూతుర్లు. వీళ్ళు కూడా కళాకారులే. అందులో ఒక కూతురు మన దగ్గర సౌండ్ ఇంజనీర్ చేస్తుంది, అఖిల అని. ఆమె ఈ తల్లి 2 బిడ్డల్ని పెట్టినా. ఇలా కట్ చేస్తే ఈ పాటలో మీరు చివరిదాకా చూస్తే, నువ్వు చివరిదాకా చూసినావా పాట? చూసినావు కదా. దాంట్లో ఒక మిరాకిల్ ఉంటుంది లాస్ట్కి, అది బాగా టచ్ అయింది అందరికి. ఒక బండి, ఎడ్ల బండి జర్నీ ఉంటుంది. జనరల్గా అందరు ఎడ్ల బండి ఎక్కి జర్నీ చేస్తారు, పాట పాడుతూ అంటారు, చేస్తారు. లాస్ట్కి ఏమవుద్ది అనేది ఒక ట్విస్ట్ ఉంటుంది. అది ఇప్పుడు నేను చెప్పా, ఆ పాట చూస్తే తెలుస్తుంది. దాని కింద కామెంట్లు అన్నీ కూడా గూస్ బంప్స్. అంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా అంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి మనకి. అంటే అట్లాంటి సీన్ ఇందులో ఉంటుంది ఈ పాటలో. అదే పుట్టు బుధారం మెట్టు మేడారం అనే పాట ఉంటుంది దాంట్లో. ఇదే పాట. అంటే అందులో పదాలు కూడా వెనకటి పదాలు, అట్లనే ఆ పదాలని వాడి చేసినది. సో అట్లా ఇప్పుడు కమర్షియల్ కాకుండా, ఏదో రైటర్ రాసింది కాకుండా, అప్పుడు సేకరణ పాటలను తీసుకొని చేసిన. ఇప్పుడంతా సేకరణ ఎక్కువ నడుస్తున్నాయి జానపదంలో. ఈ జానపదాలు, ఈ ఫోక్ సాంగ్స్ నడుస్తున్నాయి కదా యూట్యూబ్లో. అట్లనే ఇప్పుడు ఈ మేడారం సమ్మక్క పాట కూడా ఇట్లనే ఉండాలి అని చెప్పి మట్టి పాట లాగా తీసుకొని చేసిన దీన్ని. అట్లా పుట్టు బుధారం మెట్టు మేడారం, గుట్టల్లో పుట్టిన గూడి మేడారం, జారు బండ జంపన్న వాగులో ఉయ్యాలలుగో. పుట్టు బుధారం మెట్టు మేడారం, గుట్టల్లో పుట్టిన గూడి మేడారం, జారు బండ జంపన్న వాగులో ఉయ్యాలలుగో. పుట్టెడు కుంకుమ పందు పసుపు పారి బొమ్మల సందు బంగారి పొట్టు, పుట్టెడు కుంకుమ పందు పసుపు పారి బొమ్మల మీద బంగారి పొట్టు, నడుముకు ఓడి బియ్యం గట్టు, చేతిలో చంద్ర కోలను బట్టు. ఇట్లా అంటే ఇది ఊరికే, ఇది నా ఆఫీస్ లో షో పుటప్ కానీ కొనుక్కొచ్చి పెట్టినా. కానీ ఇప్పుడు అంటే నేను అన్ని హైండ్ డ్రమ్స్ ప్లే చేస్తా కాబట్టి అట్లనే ఇది ఎందుకో అది జస్ట్ దానికి ఉండేది ఒక డెకరేషన్ పీస్ అనుకున్నా. నేను అన్ని ప్లే చేస్తా కాబట్టి. సో ఆ రకంగా ఈ పాట ఒక అంటే మనకు వనదేవతలు అప్పుడు వెనకట్లో ఎట్లయితే వాళ్ళ కల్చర్ ఉన్నదో, ఆ ఎడ్ల బండి వేసుకొని అడవిలో పోయి, ఆ అడవిలో అంటే నేను కూడా అందులో ఉన్నా పాటలో. మీ ఇద్దరం, మా అక్క నేను అన్నట్టుగా, ఆమె అక్క నేను తమ్ముడిని, ఇద్దరం బండి కట్టుకొని బయలుదేరుతా అంటే మధ్యలో ఇద్దరు బండి మధ్యలో వచ్చిన వాళ్ళను నేను హెల్ప్ చేస్తాం, ఎక్కించుకుంటాం రాండమ్మా అని. అంటే తర్వాత అడవిలో పోయిన తర్వాత అన్నం వండుకొని మేము తినడం కాకుండా వాళ్ళకు కూడా భోజనం పెడతాం.
అంటే పరులకు అన్నం పెట్టాలి, అందులో అన్నీ ఉంటాయన్నమాట ఆ ట్రావెల్లో. అంటే మన దగ్గర మంచితనం ఉండాలి, మనం చేయుతనివ్వాలి, మనం ఒకరికి సాయం చేయాలి, తర్వాత ఒకరికి అన్నం పెట్టాలి, దాని తర్వాత ఏం జరిగింది అనేది మళ్ళీ ఈ పాటలో లాస్ట్లో ఉంటుంది, గూస్ బంప్స్ అది. సో అట్లా అందరికి కూడా అందరు గుండెలకు దాచుకున్నారు ఈ పాట, మంచిగా అనిపించింది. సో చాలా బాగా హార్ట్ టచింగ్ అనిపించింది నాకైతే. ఇది బోలే అఫీషియల్ ఛానల్లో, నా ఛానల్లోనే ఈ పాట రిలీజ్ చేశాను. ఎస్, నేను చూసాను. జనరల్గా చాలా మందికి నేను వేరే ఛానళ్ళకు పాటలు చేస్తూ ఉంటా, ఈసారి నా ఛానల్ చేసుకోవాలనిపించింది. సమ్మక్క సారక్క ఎంత డబ్బులు వచ్చినాయి? న్యూ ఇయర్ సందర్భంగా ఆ సమ్మక్క సారక్క తల్లి దీవెన మనకు ఉండాలి అనే ఈ పాట చేసిన. అండ్ డబ్బులు ఏం లేదు, ఇంక ఇప్పుడే 2 మిలియన్లు పోతుంది, ఇంకా మిలియన్. అంటే ఇప్పుడు ఈ సీజనల్ సాంగ్స్కి ఉన్నటువంటి ఈ అంటే ఆడియన్స్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే సీజనల్ సాంగ్స్ తక్కువ చూస్తాను. నేనేమంటున్నా అంటే దయచేసి సీజనల్ సాంగ్స్ కూడా రిసీవ్ చేసుకోండి, ఎందుకంటే దేవుళ్ళ దీవెన కూడా మనకు ఉండాలి, ఎంటర్టైన్ కావాలి. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు నా పాట కూడా ఇప్పుడు మీకు తెలుసు కదా, రిలీజ్ అయింది ఆల్రెడీ, ప్రోమో రిలీజ్ అయింది బోలే అఫీషియల్లో. ఇంకో పాట అది కమర్షియల్, అంటే అది ఎట్లా కామెడీ లవ్. నేను ఇప్పుడు కష్టపడ్డా, ఇష్టపడ్డా, లవ్ల పడ్డా, అది కాదంటే కాళ్ళ మీద పడ్డా, అది సరేనంటే సంబరపడ్డా, దానన్నలతోటి పనుల పడ్డా, కింద పడ్డ మీద పడ్డ, కర్మగాలి జైళ్ళ పడ్డ, వాడిని వీడిని బతిలాడి ఆఖరికి బయటపడ్డా అనే పాట ఎంటర్టైన్ చేసిన కదా. మళ్ళీ ఒక్కసారి అందరు కామెంట్లలో చెప్పిండ్రు, సార్ ఇలాంటి పాట మాకు కావాలంటే మళ్ళీ నేను తుప్ప తంగెళ్ళల్లా అని ఒక పాట చేసిన. అంటే ఊర్లల్లో కామెడీ అంటే లవ్, ఊర్లలో ప్రేమలో గమ్మత్తు ఉంటాయి, ఊళ్ళలో లవ్ స్టోరీ ఎట్లుంటుంది, లవ్ ఫెయిల్యూర్లు ఎట్లుంటాయి, చెరువుల పంటి, తుప్ప తంగల పంటి, చెరువుల గడ్డి బావుల పంటి తిరుగుతూ అంటారు కదా లవర్స్. సో అట్లా తిరిగినాక ఆమె మోసం చేసింది, వీడికి మోసం చేసిన తర్వాత వీడి ఫీలింగ్ ఎట్లుంటుంది, తుప్ప తంగెలల్లా తిరిగిన రోజులు మర్చిపోయినావా, తుమ్ముకుంటలల్లా మునిగిన రోజులు మర్చిపోయినావా, నన్ను విడిచిపోయినావా, గడ్డి బాములల్లా బొర్రిన రోజులు మర్చిపోయినావా, దొడ్డి గుడిసెలల్లా జొర్రిన రోజులు మర్చిపోయినావా, నన్ను విడిచిపోయినావా అని ఇట్లా. యాదికొస్తున్నావేనా ఏటకూర, పానం పోతాందేనా పప్పుచారా, కోరుకున్నారే ఓ కొత్తిమీర, తీసి పారయ్యా కరివేపాకునారా, అన్ని కూరగాయలు పెట్టినాయి అంతా పోల్చుకుంటా. ఈ పాట చాలా అంటే ఇది ఫోక్తో స్టార్ట్ అయ్యి దీని మీద వెస్టర్న్ మ్యూజిక్తో ఒక ఫ్యూజన్ లాగా వెరైటీగా చేసిన దీన్ని. అంటే రిథమ్ ఏమో వెస్టర్న్ ఉంటుంది అట్లా. కానీ నాకు ఇందాక నేను వేరే వాళ్ళతో కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఇట్లా బోలే గారి దగ్గరికి వెళ్తున్నాను అన్నప్పుడు ముంబై బోలేనా అన్నారు. అసలు ఈ ముంబై బోలే అంటే ఏంటి? బాంబే బోలే అంటే నేను బాంబే స్కూల్ నాది, మా నదీం శ్రావణ్ గారు మా గురువు గారు. శ్రావణ్ అని చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు, అక్కడ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్. అందులో శ్రావణ్ గారు నా గురువు గారు. అంటే ఆయన ఈ మధ్య కరోనాలో పోయారు. ఆయన దగ్గర నేను శిష్యరికం చేసిన, అందుకే అక్కడ బాంబే తిరిగిన కాబట్టి బాంబే బోలే అంటారు అందరూ. అది జనరల్గా మా గురువుగారు రావుపల్లి రాంబాబు అని, ఆయనకు అన్నం పెట్టి రాగానే ఇండస్ట్రీకి, నేను అన్నం పెట్టిన మర్చిపోను ఎప్పుడు. అంటే బేసిక్గా నాకు ఎవరు సాయం చేస్తారో వాళ్ళని జీవితాంతం మర్చిపోను, అది నా అలవాటు. సో నేను కూడా అట్నే సాయం చేస్తా, అట్నే అన్నం పెడతాను అట్లా. అంటే అక్కడ నేర్చుకొని వచ్చారు ఏమన్నా సంగీతం? సాయి సుధాకర్ నాయుడు అని నాకు ఆయన తీసుకెళ్ళి పరిచయం చేయించారు శ్రావణ్ గారికి. సో అప్పుడు నా టాలెంట్ చూసి ఇక్కడికి వచ్చి కూడా ప్రెస్ మీట్లో నా గురించి మాట్లాడారు ఆయన. 2005లో 4-5లో ఆ టైంలో, అప్పుడే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాను. ఓకే. సో అదే నాకు అర్థం కాలేదు, మీరు చూస్తేనేమో పక్కా హైదరాబాద్ తెలంగాణ. సో జనరల్గా కాన్వర్జేషన్ వచ్చినప్పుడు అంటే బోలే గారు అంటే మాకు తెలుసు, ఇన్ని ఇయర్స్ నుంచి మేము మీతో పాటు మాట్లాడుతుంటాం, ఇంటర్వ్యూస్ చేస్తుంటాం. సడన్గా ఏది ముంబై బోలేనా అన్నారు. ముంబై బోలేనా అదేంటి మాట నేను ఇప్పుడు వెళ్ళలేదు, ఎన్ని సంవత్సరాల నుంచి బోలే గారితో మనం ట్రావెల్ చేస్తున్నాం కదా అని నాకు డౌట్ వచ్చింది. ఏంటి అక్కడికి వెళ్ళి సింగింగ్ నేర్చుకొని వచ్చారా ఇట్లా అని చెప్పి అనిపించింది, అందుకే అడిగాను. సో ఇప్పుడు నెక్స్ట్ శివాజీ గారి మూవీకి కూడా మీరు సాంప్రదాయని శుద్ధపూసిని అనే సినిమాకి మీరు సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసిని, ఎస్, ఆ సినిమాలో అంటే శివాజీ అన్న లయ గారు నటించారు. దాంట్లో ఒక స్పెషల్ సాంగ్ నేను చేసిన. స్పెషల్ అంటే అక్కడ ఇప్పుడు ఇది మన తెలంగాణ, ప్యూర్ తెలంగాణలో ఉర్దూ మాండలికాన్ని తీసుకొని తెలుగులో దీన్ని ఒక ఖవాలీలాగా ఉంటుంది, అది ఆ స్టైల్లో దాన్ని తెలుగులో చేస్తే ఎలా ఉంటుందని ఒక ప్రయోగంగా తీసుకొని తీసినది మాతృగా. చాలా బాగా ఎంటర్టైన్ ఉంటుంది, సాంగ్ మంచిగా ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. హైదరాబాదు మన తెలంగాణలో ముఖ్యంగా ప్రతి ఫంక్షన్లో ఈ పాట డిఫరెంట్గా ఉంటుంది. పాయా మీద మనం యాటపోతు తలకాయ కూర తింటాం, ఈ రకరకాల తింటాం కదా నాన్ వెజ్, అందులో పాయా అని ఉంటుంది, కాళ్ళ తలకాయలు కాళ్ళతో చేస్తారు.
యాట కాళ్ళతోని ఉడకబెట్టి చేస్తారు అది అవును. పాయ. అవును. తిన్నావు నువ్వు పాయ ఎప్పుడైనా? తిన్నాను సార్. నేను చార్మినార్ దగ్గర పాయ తిన్నావు? అక్కడ అయి తిన్నా. పాయ, అయి పాయ. సో అదే పాయ మీద ఏ హై పాయా పాయా, ఏ హై పాయా పాయా, అగో పాయ, ఇది హైదరాబాదీ పాయ అని స్టార్ట్ అవుతుంది పాట. సో ఇది ఈ పాట ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లాగా దాంట్లో, అంటే ఆ సినిమా సిచ్యువేషన్ బట్టే ఉంటుంది ఈ సాంగ్లో కూడా. ఓకే. వీళ్ళు ట్రావెల్ చేస్తూ అంటారు హీరో హీరోయిన్, అందులో ట్రావెల్ చేసేటప్పుడు ఒక సందర్భంలో ఈ పాట వస్తుంది, అసలు ఊపి పడేస్తుంది. థియేటర్లో బాగా వచ్చింది పాట. చాలా మనకి బాగుంది. నాది ఒక్కటే, నా లైఫ్ ఏంటంటే ఎంటర్టైన్ చేయాలి జనానికి. మనం డివోటీ అంటే డివోషనల్ ఇవ్వాలి, ఎంటర్టైన్ అంటే ఎంటర్టైన్ చేయాలి, తర్వాత మనం డ్యాన్స్ చేయించాలి, డ్యాన్స్ చేయించాలి, అన్నీ చేయాలి, గమ్మత్ చేయాలి అంతే. కానీ మనం రిస్ట్రిక్ట్ పెట్టుకొని ఇట్లా స్ట్రిక్ట్ ఉండాలి ఇట్లా, నాకు అసలు అది నచ్చదు. ఎట్లా పడితే అట్లా ఉండాలి అంతే, అదే జీవితం. సో ఆ సాంగ్ అంటే ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, మనం ఇబ్బంది పడొద్దు, అంతే. హ్యాపీగా ఉంచాలి అంతే. సో అసలు ఆ సాంగ్ ఐడియా ఎలా వచ్చింది? కాళ్ళు పట్టుకున్న పాలమ్మిన. పాలమ్మిన పాలమ్మిన అనేది అసలు ఎన్ని మిలియన్స్ వెళ్ళిందంటే, అది మల్లారెడ్డి గారు మీకు తెలుసు కదా, ఎస్ మల్లారెడ్డి గారు. ఆయన నుంచి తీసుకున్నది. అంటే ఆయన విన్నా కదా నేను, ఆయన కష్టపడ్డా ఇష్టపడ్డా పాలమ్మిన పూలమ్మిన పూర్వెల్లడినా అంటాడు కదా. సో దాన్ని తీసుకొని అంటే ఇప్పుడు కళాకారులం అంటే ఎక్కడో ఏదో దొరికితే దాని నుంచి పాకుతాం, అంతే. జనానికి పట్టాలి అంతే, ఎంటర్టైన్ కావాలి, మనుషులు నవ్విరా లేదా అంతే, ఆడియన్స్ అందరికి గమ్మత్ ఇచ్చినావా లేదా మనం అంతే. సో నెక్స్ట్ అప్కమింగ్ రిలీజ్ ఏమున్నాయి? అదే సాంప్రదాయని నేను సినిమాలో ఉన్నా, ఇప్పుడు నేను 2 సినిమాలు చేస్తున్నా ఓన్గా, నా సినిమాలు జరుగుతున్నాయి వర్క్లు. దాంట్లో నేను అంటే మెయిన్ ఒక ముఖ్య పాత్రలు పోషిస్తూ నా సినిమాలకి నేను మ్యూజిక్ చేసుకోవాలి అనే ఒక సంకల్పంతో నేను పెట్టుకున్నానంటే అది. సో అంటే నాకు తెలిసి బోలే గారు హీరోగా చేస్తున్నారు. హీరో అంటే అంటే నేను హీరోగా చేయాలని కాదండి నాది, కాదమ్మా. అందులో ఏంటంటే జనానికి ఒక డిఫరెంట్ ఇది, నేను బిగ్ బాస్కి పోయినప్పటి నుంచి నన్ను కొంచెం జర ఒక రకంగా ఇంకో రకంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. సో ఒక ఎంటర్టైన్ చేసిన వాళ్ళని నేను బిగ్ బాస్లో, అందరికి తెలిసిందే కదా. సో ఆ ఎంటర్టైన్ మళ్ళీ ఈ సినిమాల ద్వారా వాళ్ళకి అంటే మర్చిపోకుండా, ఇప్పుడు బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఏంది, అరే బిగ్ బాస్ అయిపోయింది ఇక మర్చిపోయారు అన్నట్టు ఉంటుంది. సో బిగ్ బాస్ అనేది మనకు గొప్ప వేదిక, మన జీవితాలకు ఏంటంటే మనల్ని ప్రపంచానికి పరిచయం చేసేటువంటి గొప్ప వేదిక బిగ్ బాస్, డౌటే లేదు. అట్లా నాకు దాని ద్వారా నాకు శివాజన్న దగ్గర అయిండు బాగా. శివాజన్నతో నేను ట్రావెల్ చేయడం ఒక అదృష్టం. సో అన్నీ కలిసి వచ్చినాయి ఒకదానికొకటి. ఆ రకంగా నాకు ఆయన పిలిచి సినిమా పాట ఇచ్చిండు. అట్లా ఇంకా ఫర్దర్ ప్రాజెక్ట్స్ చేస్తారు. అంటే బయట సినిమాలకు మ్యూజిక్ చేస్తాను, నేను మ్యూజిక్ డైరెక్టర్గా నేను చేస్తూనే, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, బోలే అఫీషియల్ ఛానల్, మీకు తెలుసు. దాంట్లో ఉర్రు తొలగించాలని నా ఉద్దేశం, ఒక కొత్త ఒరవడిని సృష్టించాలి అనేదే నాకు పడ్డది. అంటే ఇప్పుడున్న ట్రెండ్ని, ఇప్పుడు పాలమ్మిన పూలమ్మిన తీసుకున్నా కదా, అట్లనే ఇప్పుడు తుప్ప తంగెలలో వస్తుంది, ఇంకా డిఫరెంట్. ఇప్పుడు మేడారం వచ్చింది, మేడారం పాటలు. మీది కిక్ 2 మూవీలో మీరు ఒక పాట పాడారు, అమ్మ కడుపులో నాకు కంఫర్ట్ లేదు. అది సాంగ్ నాకు బాగా ఇష్టమైన song. జీవితాంతం కిక్టువేగా నా జీవితం. అర్రే. కిక్కు లేదు, అంటే నేను ఇచ్చే కిక్కులు చాలా ఉన్నాయి, అప్పుడు కిక్ 2 ఇచ్చిన పాట కానీ ఓకే నేను కాదన్నా. ఆ సాంగ్ కిక్ 2 సాంగ్ పాడారు కదా. సో అది అసలుకి మూవీ ఆఫర్ ఎలా వచ్చింది? తమన్ గారు మీ కాంబినేషన్ అది నాకు సురేందర్ రెడ్డి గారు కారణం, ముఖ్య కారణం. సురేందర్ రెడ్డి గారు నేను స్పందించారు, ఆయన నాకు నుంచి పాటలు కావాలంటే ఆ సినిమాకు నేను బాగా అంటే ఆయనతో ట్రావెల్ చేశాను. సురేందర్ రెడ్డి గారు చాలా మంచి, నాకు చాలా దగ్గర మనిషి, మంచి. ఆ సినిమాతో నాకు బాగా క్లోజ్ అయ్యారు ఆయన. సో ఆ రకంగా నాకు ఆయన నా కళ ఆయనకు నచ్చింది. యాక్చువల్ నేను మ్యూజిక్ డైరెక్టర్గా దానికి చేస్తానని వెళ్ళా ఫస్ట్. అంటే అట్లా కాదు, దీనికి తమన్ గారు ఉన్నారు కాబట్టి మీరు పాటలు రాయండి, దీనికి నువ్వు కూడా పాడు అని చెప్పారు ఆయన. తప్పకుండా అండి అన్న. ఇంకా తమన్ గారు ఉన్నారంటే హ్యాపీ కదా, ఆయన మంచి మ్యూజిక్ డైరెక్టర్, చాలా సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయనతో వర్క్ చేయడం కూడా నాకు హ్యాపీ. అట్లా అనుకున్నా. అందరూ ఒకటే, ఇక్కడ భేదాభిప్రాయాలు లేవు. చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు వస్తున్నారు ఇప్పుడు కదా. మనం జనానికి మనం మంచి ఇస్తున్నామా లేదా, వాళ్ళని మనం ఎంటర్టైన్ చేస్తున్నాం లేదా అని ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ఫీలింగ్స్, పెద్దోళ్ళు చిన్నోళ్ళు నడిపేవాళ్ళు ఇట్లా ఏం ఉండదు. అందరం కలిసి ఒక వేదిక మీద ఆటలు ఆడతాను, పాటలు పాడతాను, అంతే. ఇట్లనే ఉండాలి జీవితం. ఎస్. సో అంటే తమన్ గారితో పాటు మీరు ఆ సాంగ్ పాడారు కాబట్టి, తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్, దానిలో మీరు సాంగ్ పాడారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన చాలా మ్యూజిక్ చేస్తున్నారు, బిజీ అయ్యారు. సో ఎప్పుడు మీకు ఆఫర్ ఏం రాలేదా? నాకు ఆఫర్లు నేను అట్లా అనుకోలేదు. ఈలోగా నాకు బిగ్ బాస్ వచ్చింది. అంటే మొదటి నుంచి నేను నా ఛానళ్ళు బయటి వాళ్ళకు పాటలు చేసి ఇవ్వడం,
ఇదే సరిపోతుంది నాకు. ఎక్కువ టైం ఉండట్లేదు, నాకు స్టూడియో పెట్టుకున్నా కాబట్టి స్టూడియో బిజీ. దీనివల్ల అంటే కొంత దేవుడి దయ వల్ల కొంత సెటిల్ అయినా మంచిగా. అంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనం నిలదొక్కో ఇక్కడ ఏంటంటే ముందు డబ్బు పరంగా కానివ్వండి, మనకు సెటిల్ కావాలి కొంత ఫస్ట్. మనకు లాంగ్ లైఫ్లో లాస్ట్ లైఫ్కి వచ్చేటప్పటికి మనకు ఇవే మిగులుతాయి కదా. మనం ఒకరిని చేయి ఆపొద్దు అనే దాని మీద నేను వెళ్తున్నా. అట్లా నేను కొంత డిలే అయింది. అంటే యాక్చువల్గా నేను సినిమాల డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ట్రై చేయలే ఎక్కువ. ఇది వాస్తవం, అసలు ట్రై చేయాలి. బట్ ట్రై చేయకపోవడం, సరే పిలిస్తే వెళ్దాం అనే ఇదితో ఉన్నా నేను. అది కూడా కొంచెం బద్ధకమే, తప్పే అది. సో ఆ రకంగా ఈ మధ్యలో ఈ బిగ్ బాస్ రావడం, బిగ్ బాస్ వచ్చినాక మళ్ళీ ఇంకొక మార్పు తిరిగింది. సో ఒక ఎంటర్టైనర్, ఇడు ఒక బోలే అంటాడు, ఓ ఎంటర్టైనర్, ఒక కామెడియన్, ఇట్లా తయారైపోయాడు. సో పాటలు పాడతాడు, ఆటలు ఆడతాడు, నాటకాలు అన్ని డ్రామాలు చేస్తాడు అనేది ఒక ముద్ర పడింది. సో ఏదేమైనా జనానికి మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అంతే. జనాన్ని మనం ఎంతవరకు ఇది చేస్తున్నాం అనేది నా లైఫ్ అంబిషన్ అంతే. అసలుకి మీరు ఏమవుదాం అని చెప్పేసి వచ్చారు ఇండస్ట్రీకి? బాగుంది క్వశ్చన్, అట్లా అద్భుతంగా అడిగారు. అంటే ఇప్పుడు మీరు యాక్టరా, రైటరా, లేదు అంటే కమెడియనా, మ్యూజిక్ డైరెక్టరా? బోలే అనే పర్సన్ ఇండస్ట్రీకి ఏమవుదామని వచ్చారు? ఆల్రౌండర్ అప్పారావు అన్నట్టు. ఏం లేదు, ఎల్ల వీలుంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. యాక్చువల్గా అన్నిట్లో వేలు పెట్టొద్దు అంటే ఇండస్ట్రీలో ఒక నాణ్యం ఉంటుంది, ఎటు పడితే అటు పోవద్దు, ఇది చేయొద్దు అది చేయొద్దు అని. నేను అట్లా కాదు, నేను అన్ని ఇప్పుడు నాకు ఎక్కడైతే వీలుందో అది చేసుకుంటూ వెళ్ళిపోతా. నా చేతిలో ఏది ఉంటే అది. ఇప్పుడు పాట పాడాలి, పాట పాడతా. డ్యాన్స్ చేయాలి, డ్యాన్స్ చేస్తా. యాక్టింగ్ చేయాలి, యాక్టింగ్ చేస్తా. పాట రాయాలి, రాసిస్తా. ఇట్లా అంటే ఏది వీలుంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. బట్ అన్నీ మనకు అన్నం పెట్టేటి, అన్నీ కూడా గొప్ప కళలే. ఇప్పుడు నేను జానపదం అనే ఒక సినిమాది చేస్తున్నా. జానపదం అనేది నా ఆత్మ. అది మనం ఎక్కడి నుంచి వచ్చినాం అక్కడి నుంచి వచ్చినాం. ఇందాక చెప్పిన కదా, ఇది పుట్టుపుదారం మెట్టు మేడారం పాట. నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు నేను ఎంఏ, ఇప్పుడు పీజీ చేస్తున్నా. ఎంఏ ఫోక్ ఆర్ట్స్ చదువుతున్నాను. నేను ఐఎమ్ స్టూడెంట్. ఎక్కడ? తెలుగు యూనివర్సిటీ. అక్కడ తెలుగు యూనివర్సిటీలో ఫోక్ ఆర్ట్స్ చేస్తున్నా. అంటే పొట్టి శ్రీరాములు ఉండే ఇంతకుముందు, ఇప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి గవర్నమెంట్ తెలుగు యూనివర్సిటీలో ఫోక్ ఆర్ట్స్లో నేను నేను పీజీ చేస్తున్నా. ఎంపీఏ, మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లో నేను ఇప్పుడు చదువుతున్నా. ఎందుకు చదువుతున్నానంటే ఇప్పుడు చాలామంది అంటారు స్టూడెంట్ లైఫ్ చాలా జాలి, రమ్మన్నా రాదండి మళ్ళీ అంటారు కదా. రమ్మన్నా రాదా, ఎందుకు రాదు అని నేను ఇప్పుడు చదువుతున్నా మళ్ళా. అంటే మన జీవితంలో మనం ఏం అనుకుంటే అది అవుద్ది, అది నాకు నమ్మకం బాగా. మనం డిసప్పాయింట్ ఉంటే డిసప్పాయింట్ అవుద్ది జీవితం, మనం యాక్టివ్ ఉంటే యాక్టివ్ అవుద్ది జీవితం. ఇప్పుడు మనం అన్నం తినాలి అని బయలుదేరినాం అనుకోండి, ఎక్కడో దగ్గర అన్నం తింటాం అంతే. అంటే ఒక బ్రదర్ ఒక ఫ్రెండ్ కలుస్తాడు, లేకపోతే అరే మీ ఇంట్లో భోజనం ఉందా అని అడుగుతాం, తప్పే ఉంది, అక్కడ భోజనం చేస్తాం. బట్ ఆ భోజనం మీద మనం కాన్సన్ట్రేట్ ఉండాలి ఫస్ట్. లేదా అరే ఏదన్నా వర్క్ ఉందా ఇస్తే, నేను ఇక్కడ ఒక పాట పాడతాను, నాకు భోజనం పెట్టించండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు నేను స్టూడెంట్గా చదువుకుంటున్నా. అంటే చాలామంది, ఇప్పుడు నేను కూడా చదువు చెప్పిన ఒకప్పుడు, ప్రైవేట్ స్కూల్ చెప్తూ నేను చదువుకున్నా. వాళ్ళందరూ స్టూడెంట్ నన్ను అంటారు, సార్ మేమంతా పెళ్లి చేసుకొని సెటిల్ అయినాం సార్, మీరు మాకు ట్యూషన్ చెప్పిన వాళ్ళు, ఇప్పుడు మీరు స్టూడెంట్ అయ్యారు, చాలా హ్యాపీగా ఉంది అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే జీవితం అనేది ఎప్పుడు కూడా మనకి ఎండ్ అనేది ఉండదు. అది మెగాస్టార్ గారు నిరూపించారు, మీ అందరూ తెలుసు. సో ఆయన మనకు ఆదర్శం. అట్లాంటి పెద్దలంతా మనకి ఇండస్ట్రీలో ఆదర్శం కదా. కాబట్టి నేను సోది ఎక్కువ పెడతాను. లేదు లేదు, అలా అని కాదు. బట్ ఫోక్ సింగర్స్ చూస్తే మిలియన్స్లో వ్యూస్ వస్తాయి, చాలా బాగుంటుంది, ఒక ఫ్యాన్ బేస్ ఉంది, ఇట్లా ఉంది. కానీ సినిమాలకు వచ్చేపాటికి వాళ్ళని కొంచెం చీప్గా చూస్తారు అనే నానుడి కూడా ఉంది. మీరేమంటారు? సినిమాకి వచ్చేటప్పటికి చీప్గా చూస్తారా? ఎందుకు చీప్గా చూస్తారు? తెలియదు. ఫోక్ సింగర్స్ అనేపాటికి వాళ్ళని ఒక సపరేట్గా చూస్తారు. ఫోక్ సింగర్లను చీప్గా చూస్తారనా? చీప్గా చూస్తారంటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఏంటనేది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు సినిమా పాటలు చూడనటువంటి పోనటువంటి వ్యూవర్స్ ఇప్పుడు యూట్యూబ్లో సినిమా పాటలకు మించి వ్యూవర్షిప్ ఫోక్ సాంగ్స్కే వస్తుంది. ఇక్కడ ఎవరు గ్రేట్ అంటే సినిమా గ్రేట్ కాదు, ఇక్కడ వీళ్ళు గ్రేట్ అని నేను అట్లా అంటలేను. భేదాభిప్రాయాలు ఎవరైతే వచ్చినాయో నేను దాన్ని ఇప్పుడు నివృత్తి చేస్తున్నా. ఏంటంటే ఫోక్ కళాకారులు ఎప్పుడు కూడా అంతరించిపోరు, లైఫ్ లాంగ్ వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఫోక్ అనేది అంతం లేదు. ఫోక్ కళాకారులు ఎప్పుడు అదృష్టవంతులే, ఎప్పుడు గొప్పోళ్ళే, ఎప్పుడు జనానికి ఎంటర్టైన్ చేసేవాళ్ళే ప్యూర్ ఫోక్ ఉన్నోళ్ళు. ఎందుకంటే మనం అన్నం తినాలంటే ఆ అన్నం ఎక్కడి నుంచి వస్తుంది?
రైతుల దగ్గర నుంచి. రైతు ఎక్కడ పండిస్తాడు? పొలంలో. మట్టిలో, పొలంలో, చెలకలో, ఊర్లో కదా. అది ఎంతైతే వాస్తవమో, అసలు పొలం అంటూ లేకపోతే, ఊరంటూ లేకపోతే, మట్టి అంటూ లేకపోతే మనకి ఇక్కడ బిర్యానీ కూడా లేదు. అట్లనే ఫోక్ కల్చర్ అనేది లేకపోతే ఏ సినిమా లేదు, ఏది లేదు. ఇప్పటికీ అందుకే ఇదే ఫోక్ సాంగ్స్ని సినిమాలో పెట్టుకుంటారు. అప్పుడు చీప్గా ఎలా అవుతుంది? ఫోక్ కళాకారుడు చీప్ ఎలా అవుతాడు? కాబట్టి ఫోక్ కళాకారుడు ఎప్పుడు కూడా సో ఇప్పుడు చూస్తే గొప్పడే. గనక ఇప్పుడు భీమ్స్ గారు ఉన్నారు, చరణ్ అర్జున్ గారు ఉన్నారు. ఫోక్ నుంచి ఇప్పుడు మన తెలంగాణ సింగర్స్ చాలా మంది ఉన్నారు. మ్మ్. సో ఇప్పుడు అక్కడ చూస్తే ముంబైకి సాంగ్ అనేది మరి ఇప్పుడు కమర్షియల్గా ఎదగలే. Yes. ఇప్పుడు భీమ్స్ తమ్ముడు కానీ, చరణ్ తమ్ముడు, చరణ్ అర్జున్ తమ్ముడు కానీ వీళ్ళందరూ ఎదిగిండ్రు కదా. సినిమాల్లో ఇప్పుడు మంచి ఇదిలో ఉన్నారు కదా, వెళ్తున్నారు కదా. అంటే లక్ష్మి అన్న ఇంకొక అమ్మాయి వాళ్ళు ఫోక్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఫోక్ నుంచి వచ్చిన వాళ్ళే. సో కాకపోతే ఇంకా వాళ్ళు వెళ్ళాల్సిన హైట్స్ వాళ్ళకి ఆఫర్స్ రాలేదు అంటే కనుక మీరేమంటారు? ఎందుకు రాలేదండి? భీమ్స్ మెగాస్టార్ చిరంజీవి సినిమాకు వర్క్ చేసిండు, ఇంకేం కావాలి? ఇండస్ట్రీలో దిగ్గజం వర్క్ చేసిండు ఆయన తమ్ముడు. ఉన్నారు ఇప్పుడు ఎవరికి ఏ టైంలో ఎప్పుడు ఎట్ట ఛాన్స్ వస్తుందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మధుప్రియ ఫోక్ సింగర్, ఆమె అట్టడుగు ఫోక్ నుంచి వచ్చిన, అని ఆమె ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి, ఉద్యమం పోరాటం నుంచి వచ్చిన వ్యక్తి. మరి ఆమె ఇలా చిరంజీవి పాట పాడింది, వెంకటేష్ పాట పాడింది. అంటే ఇక్కడ ఫోక్ ఎంత గొప్పది. కాబట్టి ఇప్పుడు చక్రి గారు ఫోక్ నుంచి వచ్చారు. అసలు చక్రి గారే అందరికీ బీజం వేసింది ఇక్కడ. అంటే ఆయన చేయుతనివ్వడం అనేది పక్కన పెడితే, వేరే కళాకారులు చేయుతనివ్వడం అనేది పక్కన పెడితే, ఆయన లెవెల్ ఆయన ఇచ్చుకున్నారు. బట్ ఫోక్ కళాకారులు ఆయనని చూసి అరే అంటే చక్రి గారు వచ్చింది కాబట్టి మాకు కూడా ఉంది అని చెప్పి ఇప్పుడు మీరు అనుకున్న పేర్లు ఎవరైతే ఉన్నారో అందరూ ఆదర్శం తీసుకొని వచ్చినాం. కాబట్టి ఫోక్ అనేది ఎప్పుడు స్టాండర్డ్ ఆర్ట్, అది పటిష్టమైనటువంటి కళ అది. అంటే ఇప్పుడు మీరంతా మ్యూజిక్ నేర్చుకొని ఇట్లా ఫోక్ సాంగ్స్ పాడతారా? అసలు ఫోక్ సాంగ్స్ అంటే వాయిస్ బావుందని, లేదు అంటే దాని మీద జానపదాల మీద నాలెడ్జ్ ఉండి ఫోక్ సాంగ్స్ పాడతారా? అసలు ఎగ్జాక్ట్ ఫోక్ సాంగ్స్ పాడేవాళ్ళు ఎలా వస్తారు బయట? అసలు ఫోక్ సాంగ్స్ అంటే ఏంటంటే ఊళ్ళల్లో ఎలాంటి రచన కాకుండా నోటుతో అప్పటికప్పుడు వాళ్ళ పనుల్లో పడిపోయి ఆ పనుల్లో ఆ శ్రమను మర్చిపోయేటువంటి విధంగా, ఆ కష్టం తెలియకుండా దాంట్లో నుంచి వాళ్ళు లయబద్ధంగా వాళ్ళకు వాళ్ళు కైగట్టుకొని గౌరమ్మ బూటినా ఏదో ఒక పాట ఒక తీసుకొని సరదాగా పాడుకున్నటువంటి పల్లె పాటలు, పల్లె బాణీలు ఇవి. అంటే ఒకరు కనిపెట్టింది కాదు ఇది, వాళ్లకు వాళ్ళు సృష్టించుకున్నాయి ఇవి. ఒకరు తయారు చేసింది ఒక పద్ధతిగా లేకపోతే క్లాసికల్గా తయారు చేసింది కాదు ఇది. గుండెల్లోంచి, అంతరాల్లోంచి, మట్టిలోంచి పుట్టిన పాటలు. వాటిని ఇప్పుడు కమర్షియల్గా మలుచుకొని చేసుకుంటారు. అట్లా ఇప్పటికీ కూడా ప్యూర్ ఫోక్ పాటలు 100 మిలియన్లు పోతున్నాయి. మీరు చూడండి యూట్యూబ్లో చాలా పాటలు ప్యూర్ ఫోక్ చేసిన పాటలన్నీ ఇప్పుడు గుజారీ గోజారి మామిళ్ళ కిందో అని ఇట్లాంటి ఎన్ని పాటలు, చాలా పాటలు ఉన్నాయి ఇప్పుడు. అట్లాంటి పాటలన్నీ కూడా ఇప్పుడు నెంబర్ 1 ఇప్పుడు హిట్ అవుతున్నాయి. కానీ ఫోక్ సాంగ్స్ అంటే జనరల్‌గా బావ మరదళ్ళు ఆ కాన్సెప్ట్ అనేది చాలా కామన్‌గా చూస్తుంటాం. భావమడతలు అంతే కదా. ఇప్పుడు ప్రేమ బంధం అనేది ఇప్పుడు అసలు ప్రేమ బంధం అనేది ప్రతి అంటే అంతరాల సజీవమైంది అది. ప్రేమ అనేది పల్లె నుంచి మొదలుకుంటే పట్నం దాకా సజీవంగా ఎప్పుడు అది అసలు అది అంతరించిపోయేది కాదు కదా. ప్రేమ మనందరం సృష్టి వచ్చింది దేనితోటి? ప్రేమతోటే కదా మనం పుట్టింది. కాబట్టి ఆ ప్రేమ బంధం అనేది అనంతమైంది. దాంట్లో ఇప్పుడు ఫోక్లో కూడా వానీయద మీద ఉండేటి గమగమ గంధాలు సందామయ్యలో నా రైక ముడి మీద వాలితే సాయో రంగాదమయ్యలో అనే పాటలు, అది ప్యూర్ ఫోక్. ఇదంతా జానపదుల నుంచి వచ్చిన పాటలు ఇవన్నీ. అంటే వాళ్ళకు వాళ్ళు అల్లుకున్నాయి. ఇట్లాంటి పాటలు ఎన్నో వందల పాటలు ఉన్నాయి. అసలు అవి ఇన్ఫినిట్. ఇప్పుడు బండరాళ్ళు, రాళ్ళు రప్పలు ఎన్ని ఉంటాయో పాటలు అన్నీ ఉంటాయి. సో చక్రి గారితో ఎలా ఉండేది? అంటే చక్రి గారి తర్వాతే కదా ఆ టైంలో ఒక చక్రి గారు మా ఊరే, అంటే అదే మా ఊరు అంటున్నా. పక్కన. మేమంతా మహబూబాద్లో మేము ప్రోగ్రామ్ చేసేది కలిసి. హ్మ్. నేను అప్పుడు అంటే నేను బచ్చగానే ఆయన కింద అక్కడ ఊళ్ళో. మా అన్న క్లాస్మేట్ ఆయన, మా రెండో అన్న క్లాస్మేట్ ఆయన. మేము నలుగురు అన్నదమ్ములు, నేను లాస్ట్ వన్. అప్పుడు నందన్ రాజు, నేను, నందన్ రాజు అని నా ఫ్రెండ్ ఉంటాడు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు ఆయన కూడా చాలా పాటలు చేసిండు, నా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. ఇప్పుడు నందన్ రాజు తమ్ముడు బొబ్బిలి సురేష్ అని అతను మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యిండు. అతన్ని కూడా నేనే ఇంట్రడ్యూస్ అంటే ఆహ్వానించి అతనికి తమ్ముడు నందన్ రాజు నువ్వు ఇతన్ని ప్రోత్సహించాలని చెప్పి అతని స్టూడియోకి తీసుకొచ్చి పరిచయం చేయించింది. తన సొంత తమ్ముడైన బొబ్బిలి సురేష్కి నేను ప్రోత్సహించింది నేనే.
ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను ప్రోత్సహించిన దాంట్లో భీమ్స్ నా శిష్యుడు లాంటోడే, ఓకే. డౌట్ లేదు. అందరు అతను కూడా గురువు గారు అంటాడు, అతను పాదవందనం కూడా చేస్తాడు, అది కాదు. సో అట్లా చాలామంది నాకు ఇప్పుడు కాసల శ్యామ్ అన్న నా క్లోజ్ ఫ్రెండ్, నా స్టూడియో నుంచి 7 ఏళ్ళు నా స్టూడియోలో ఆయన పాటలు రాసుకున్నాడు. కాసల శ్యామ్ అన్న, కళ్యాణ్ చక్రవర్తి, ఇప్పుడు అదే వైరల్ వయ్యారి నేను రాసిన కళ్యాణ్ చక్రవర్తి నాకు శిష్యులు లాంటోడే. అంటే వీళ్ళంతా పోయేపాటికి పరిచయం చేయించిన తనకు నేనే. అంటే తనే చెప్పుకుంటాడు పాపం, వాళ్ళంతా ఇంటర్వ్యూలో చెప్పుకుంటారు. బట్ ఇట్లా చూసుకుంటే ఎంతోమంది సింగర్లు, రైటర్స్ ఎంతోమందికి నా స్టూడియో నుంచి వెళ్ళిన వాళ్ళే చాలామంది. నేను ఊరికే ఏదో గొప్ప చెప్పుకోవడం కాదు, ఇవన్నీ నిజాలు. సో కాబట్టి ఇట్లా మనం ప్రోత్సహించుకుంటూ వెళ్ళినాం. మనకు కూడా ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మనం కూడా ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు. సో ఇంతకుముందు నువ్వు క్వశ్చన్ అడిగినావు ఏంటి చక్రి గారు ఇది అని. చక్రి గారితో మేము అంతా అప్పుడు గ్రూప్ సాంగ్స్ కాంపిటీషన్స్లో మేము పాల్గొని భారత వికాస్ పరిషత్ అని అప్పుడు పిల్లలకు నేర్పించేది స్కూళ్ళల్లో, మేము చదువుకుంటాం. ఆయనతో పాటు మేము అక్కడ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఇచ్చేది, చిన్న చిన్న ఈ కాంగో వాయించుకుంటూ అది చేయించుకుంటూ. మేము ఊళ్ళో ఉన్నప్పుడు అందరం కలిసిమెలిసి చేసుకొని ఫస్ట్ ఆల్బమ్ చక్రి గారితో మేమంతా కలిసి చేసినాం, అదే పండు వెన్నెల. ఫస్ట్ అప్పుడు నేను పిల్లకాయ, మేమంతా అది సికింద్రాబాద్లో అమృతవాణి స్టూడియో అని ఉంటుంది, అది అందరికి లైఫ్ ఇచ్చింది. అందులో ఫస్ట్ చక్రి గారి ఫస్ట్ రికార్డింగ్ అందులోనే జరిగింది. కందికొండన్న, చక్రి గారు, బూరుగుల లక్ష్మణ్ అని. అసలు బూరుగుల లక్ష్మణ్ గురించి చెప్పాలి, ఆయన లేకపోతే అసలు చక్రి గారు కూడా లేడనుకోవాలి, కూడా లేరు. చక్రి గారికి ప్రోత్సహించి ఈ పండు బండలకు డబ్బులు పెట్టింది లక్ష్మణ్, కోడి లక్ష్మణ్. ఇప్పుడు ఆయన మహబూబాద్లోనే బిజినెస్లు చేసుకుంటూ అటు ఒక పార్టీలో పని చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన ఒక ఛానల్ నీ టీవీ అని ఒక ఛానల్ పెట్టుకున్నాడు, దాంట్లో పాటలు నేను కూడా హెల్ప్ చేస్తున్నాను ఆయనకు పాటలు ఇప్పుడు. సో ఆయన మా అందరికీ కారణం. మేము కళాకారులుగా మానుకోటలో ఒక రూపుదిద్దుకోవడానికి బీజం వేసింది ఎవరంటే కోడి లక్ష్మణ్. ఇది చాలామంది చెప్పరు, మరి చక్రి గారు చెప్పారో లేదో నాకు తెలీదు, బట్ నేను చెప్పేది ఇది వాస్తవం. కందికొండకు, చక్రి గారికి, నాకు, నందన్ రాజుకు, మా అందరికి కూడా అక్కడ బీజంగా కారణం అయినటువంటి వ్యక్తి బూరుగుల లక్ష్మణ్. ఆయనే కోడి లక్ష్మణ్ అంటారు. ఆయనకు కోళ్ళ వ్యాపారం ఉండేది, ఇప్పటికీ మటన్ ఆయన అమ్ముతా అంటాడు, నిజం ఇది. సో ఇది మహబూబాద్ మొత్తం తెలుసు ఈ విషయం. మళ్ళీ నేను ఒక్కని చెప్పడం కాదు, కానీ ఈ విషయం ఎవరు చెప్పరు, ఎక్కువ చెప్పలేదు. బట్ నేను అంతరాల్లోంచి నేను చెప్తా కాబట్టి నేను దాచుకునేది. సో వాస్తవం ఉండాలి, ఓపెన్గా బతకాలి మనిషి అనేది నా ఉద్దేశం, కాబట్టి నేను చెప్తా అంతే. సో ఇంకొకటి, మీ డ్రెస్సింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, కలర్ డ్రెస్లు ఏంటిది, అమ్మాయిల కన్నా ఎక్కువ ఫ్యాషన్ వేస్తూ ఉంటారు. బిగ్ బాస్ పోయినప్పటి నుంచి ఈ రోగం స్టార్ట్ అయింది. ఏంటంటే బిగ్ బాస్కి మనం వెళ్ళినప్పుడు ఏంటంటే నేను ఒక డిఫరెంట్ ఒక డ్రెస్, నాకు చిన్నప్పటి నుంచి కలర్ డ్రెస్ వేయడం అలవాటే. మా ఊళ్ళో ఉన్నప్పుడు పూల షర్ట్లు గ్యాంగ్, ఇప్పుడు ఏదైనా సినిమా వచ్చింది అనుకోండి, చిరంజీవి సినిమా వచ్చి చిరంజీవి ఏం దొరికితే అది దొరికేది నేను. ఇట్లా జరిగేది మామూలుగా, డ్యాన్స్లు వేసే స్టేజ్ల మీద, పెళ్ళిళ్ళకు ఎగిరేది, ఇట్లా బతికిన ఊళ్ళలో నేను. కాబట్టి అక్కడి నుంచి అలవాటైంది అట్లా షర్ట్ ఇట్లా ఓపెన్ షర్ట్ చేయడం. కాకపోతే ఇప్పుడు ఇక్కడ మంచిగా ఉన్నదాన్ని చెడగొట్టుకుంటా, అది మంచిగా అయింది, అది వెరైటీగా అవపడుతుంది అంతే. ఇప్పుడు షర్ట్ తెచ్చుకుంటా, దాన్ని కట్ చేస్తా, చెడగొడతా, అది మంచిగా అవపడుతుంది. అంటే మంచిగా అవపడవచ్చు, అవపడకపోవచ్చు, అది మీరే కట్ చేస్తారా? నేనే కట్ చేసుకుంటా. అట్లా కాదు, ఆ హ్యాండ్స్ డిజైన్, అమ్మాయిల డిజైన్ ఉంటాయి కదా, అవి కట్ చేసి అది మీరే కట్ చేసారా? అవును. ఇప్పుడు నేను కట్ చేయకపోతే ఈ స్పెషల్గా నువ్వు దీని గురించి అడుగుతావరా? నువ్వు అడిగినావంటే అది స్పెషలే కదా, అంతే సింపుల్. ఒకరు అడుగుతున్నారు అంటే, ఒకరు దృష్టి పడింది అంటే సంథింగ్ స్పెషల్ ఉంటేనే కదా అడిగేది, అంతే, అయిపోయి. సో ఇప్పుడు ఈ మామూలుగా ఫోక్ సాంగ్స్ అన్ని పాడుతూ ఉంటారు కదా, మీకు ఫోక్ సాంగ్స్ మీ ఓన్గా పాడి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, మరి పాడిన దానికి బయట పాట పాడితే ఎక్కువ డబ్బులు వస్తాయి? బయట పాటలను ఎక్కువ పాడట్లే, అంటే చాలామంది పాడు, అంతే ఎక్కువ నేను పాడకపోవడం కారణం ఏంటంటే మనదే సరిపోతుంది. బయట పాడడానికి కొంతమంది పాడుతున్నా తగ్గించిన చాలా వరకు. పాడొద్దు అని కాదు, వాళ్ళు కూడా పిలవడం మానేసారు ఇప్పుడు, ఇక వీడు ఇట్టే చేస్తాడు, వీడు చేసుకుంటాడని, ఇది వాస్తవం. కాబట్టి ఆయన ఛానల్ చేసుకుంటాడు, ఆయన సొంతంగా చేసుకుంటాడు అని అట్లా అందరూ అనుకుంటారు. బట్ ప్రాజెక్ట్స్ ఇస్తారు బయట నుంచి, కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా వేరే బయట ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ఇస్తారు నాకు పాటలు చేసిమని బయటి వాళ్ళు, అది నా స్టూడియోలో చేసిస్తా. మదీన్ అని మీ అందరికి తెలుసు, మదీన్ ఎస్కే, వాడు ఇప్పుడు ఎన్నో హిట్స్ ఇచ్చిండు, ఇప్పుడు సినిమాలో కూడా వాడు పాకుతాడు. సో వాడిని చిన్నప్పటి నుంచి తీసుకొచ్చి వానికి ఒక స్టూడియో ఏర్పాటు చేసి, ఇదే స్టూడియో వానికి ఏర్పాటు చేసి మంచి ఒక తీర్చిదిద్దిన ఎంతోమంది కళాకారులకు వాడి అలా యూట్యూబ్ ద్వారా ఎంతో డబ్బులు సంపాదించి పెట్టాడు చాలామందికి.
అదే ఇందాక నువ్వు డబ్బుల గురించి అడిగినావు కదా, అదే అంటే యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి కానీ పాట వైరల్ అయితేనే వస్తాయి. అది మిలియన్ పోతే ఇప్పుడు మిలియన్కి 30,000 వస్తాయి. మిలియన్ అంటే 10 లక్షల మంది చూడాలి. 10 లక్షల మంది వస్తే 30,000. ఇప్పుడు వాడు తగ్గించి 28,000 26,000 ఇస్తాడు. అంటే రాను రాను కోస్తాడు. అంటే యూట్యూబ్ ఒక రకంగా యూట్యూబ్ తల్లి అంట నేను. యూట్యూబ్ గొప్ప తల్లి. ఆయన ఎవరో ఎక్కడ ఉంటాడో తెలియదు ఎవరికి, బట్ డబ్బులు మాత్రం బ్యాంకులో పడతాంటాయి. అది పాట హిట్ అయితే ఫట్ అయితే మనం ఏం చేయలేము. ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మీరు ఎట్లా పడితే అట్లా రీల్స్ చేయించి వాళ్ళు కూడా చెప్పరు. గొప్ప క్రియేషన్ పెట్టుకోండి, కొత్తగా చేసుకోండి, ఆడియన్ని ఆకర్షించండి, ఆడియన్కి ఎంటర్టైన్ చేయండి, కొత్తగా ఆలోచించండి అనేలాగానే యూట్యూబ్ కోరుకుంటుంది. మనం తొందరపడి చేసుకుంటే చేతులు గాల పెట్టుకున్నట్టే. పాపం చాలామంది ఇప్పుడు నేను చెప్తున్నా యూట్యూబ్ గురించి నేను నిజాలు చెప్తున్నాను నేను యూట్యూబ్ విషయంలో. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఛానల్ కూడా యూట్యూబ్ వాళ్ళే, వాళ్ళు ఎంతో కష్టపడతారు పాపం. అంటే ఒక న్యూస్ ఇస్తే ఆ న్యూస్ పోతేనే డబ్బులు వాళ్ళకి, నెల నెల మీకు అందరు జీతాలు ఇవ్వాలి, యూట్యూబ్ నుంచే ఇవ్వాలి. ఇప్పుడు వేరే లేదు కదా. శాటిలైట్ ఛానల్స్లో పనిచేసే వాళ్ళు అది వేరు. శాటిలైట్ కంటే వాళ్ళకి యాడ్స్ వస్తాయి. యూట్యూబ్ నుంచి వ్యూవర్స్ రావాలి, యాడ్స్ ఒక్కటే కాదు, వ్యూవర్షిప్ వస్తేనే యూట్యూబ్కు డబ్బులు. అట్లనే ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో ఇప్పుడు నాకు తెలిసి ఎంత 100 మంది నాకు తెలుసు, వాళ్ళందరూ పాపం 100 పాటలు రిలీజ్ అయితే అందులో 3 హిట్లే. మిగతా వాళ్ళకి బ్రేక్ ఈవెన్ కూడా లేదు. అంటే మాల్ బుడతలేదు. మోడుగా చెప్పాలంటే బ్రేక్ ఈవెన్ అంటే మాల్ బుడుడు అంటారు కదా. మాల్ బుడు అంటే పెట్టిన పెట్టుబడి రావట్లేదు అని. సో పెట్టుబడి కూడా రావట్లేదు, మళ్ళీ అప్పు చేస్తారు వాళ్ళు, మళ్ళీ పెడతారు. 3-4 పాటల తర్వాత ఒక్క పాట హిట్ అయితే ఈ పెట్టిన డబ్బులు మళ్ళీ ఆ ఒక్క పాటలు వస్తాయి, బట్ మళ్ళీ లాభాలు లేవు. ఏదో ఒక పాట ఇప్పుడు రాను బొంబాయికి రాను లాంటి కొన్ని పాటలు, ఇప్పుడు పేరుగల్ల పెద్దిరెడ్డి అని, అల్లా అల్లా అని కొన్ని చాలా పాటలు ఇప్పుడు చాలామంది చేసే కళాకారులు కొన్ని పెద్ద హిట్లు ఉన్నాయి, వాటికి బాగా ఎక్కువ డబ్బులు వస్తాయి. అంటే 100 మిలియన్లు పోతే వాడు ఏమన్నా ఎవరైనా వాళ్ళు 100 మిలియన్లు పోతే వాళ్ళకి ఏదన్నా వృత్తి ఉంటుంది, కొంచెం సెటిల్ అవుతారు. అట్లా 100 మిలియన్లు అంటే ఒక 25 నుంచి 30 లక్షలు వస్తాయి. 100 మిలియన్లు ఎక్కడ పోవాలి? 10 మిలియన్లే పోవట్లేవు. ఇప్పుడు మేడారం పాట 2 మిలియన్లు దగ్గరకు వచ్చింది అంతే. అంటే సీజనల్ సాంగ్ చూస్తలేరు ఎక్కువ, ఎంటర్టైన్ సాంగ్ చూస్తాను, లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చూస్తాను, లేకపోతేనేమో ఫుల్ డ్యాన్స్ డీజే ఎగురుడు అవి చూస్తాను. అంటే అన్నీ ఆదరిస్తే వాళ్ళు ఆడియన్స్ అన్ని పాటల్ని ఆదరిస్తే వాళ్ళకేముంది, ఒక్క వ్యూవర్ వాళ్ళు ఇట్లా కొడితే వాళ్ళకి పోయేది ఏముండదు. సో కళాకారులందరినీ వాళ్ళు ఆదరించాలని నేను కోరుకుంటాను ఆడియన్స్కి. అంటే అందరూ బతుకుతారు. రీసెంట్గా మీరు కూడా చూసుంటారు, మీరు శివాజీ గారితో మీకు మంచి ర్యాపో కూడా ఉంది. సో ఆయన ఏదో ఒక డ్రెస్సింగ్ గురించి ఇలా కాదు ఇట్లా వేసుకోవాలి అని చెప్పి గొడవ జరిగింది. దానికి చాలామంది అపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేదు ఇది కరెక్ట్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఆయన మీకు చాలా సన్నిహితులు. మీరేమంటారు? అసలు మీ ఒపీనియన్ ఏంటి? మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు క్వశ్చన్ జనరల్గా ఇప్పుడు మాలాంటి కళాకారులు మీరు యాంకర్స్ అడుగుతారు కదా, హోస్ట్లు అడుగుతారు, బట్ హోస్ట్ ఉద్దేశం చెప్తే బెస్ట్. అది ఫస్ట్ మీరు చెప్పండి, ఆ తర్వాత అదే ఉద్దేశం. మీరు ఏమైతే మా మనసులో అనుకుంటారో తెలుస్తుంది, మీ మనసులో ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా అంటే స్త్రీమూర్తులే కదా, నో డౌట్ ఎటాలి కదా. కాబట్టి నా ముందు కూర్చున్నారు మీరు, మిమ్మకే క్వశ్చన్ వేస్తున్నాను. క్వశ్చన్ నాకొద్దు, నేను జంటు. ఇప్పుడు నేను ఏది చెప్పినా కూడా రేపేమో అంటే అది తప్పు అవుతుందో ఉప్పు అవుతుందో అనేది నాకు సంబంధం లేదు. అది కావచ్చు కాకపోవచ్చు. జనరల్ గా మీ ఒపీనియన్ మాత్రం నేను అడుగుతున్నా. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత చక్కగా పెట్టారు, ఎంత బాగుంది మీ స్టూడియో, అంతా చూసాము. మీరు చాలా బాగున్నారు, చాలా చక్కగా డ్రెస్ వేశారు అంటున్నాను నేను. అంతే, చాలా మంచి దుస్తులు వేశారు, చాలా నిండుగా వేశారు, మంచిగా అనిపిస్తాడు. అంటే మంచిగా అంటే ఒక మహిళ, ఒక స్త్రీ ఎలా ఉండాలి నిండుగా, అంటే అంటే మన కల్చర్లో ఎలా ఉండాలో మీరు అలాగా డ్రెస్అప్ అయి వచ్చారు. ఇదొక పొజిషన్. ఇంకా దీనికంటే ఇంకా బాగా కూడా చీర కట్టుకుంటే అదొక ఇది. హాఫ్ శారీ వేసుకుంటారు కొంతమంది, అదొక ఇది మన కల్చర్లో, మన భారతదేశ సంస్కృతిలో, మన భారత సంస్కృతి మీకు తెలుసు కదా. ఇక మన సంస్కృతి ప్రకారం దుస్తుల సంస్కృతి ఎలా ఉండాలని ఇప్పుడు నేను ఫోక్ ఆర్ట్స్లో నేను చదువుతున్నా. మాకు సబ్జెక్ట్ ఉంటుంది ఇందులో, 5 సబ్జెక్టులలో ఒకటి ఏంటంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు వంటలు అని ఉంటాయి మాకు. ఆ సంస్కృతి సాంప్రదాయాలు మీరు నా దాంట్లో చూడండి, ఏది నా ఇన్స్టాలో చూడండి, నేను పెడుతున్నా ఎప్పటికప్పుడు అప్డేట్, అందరు చూడొచ్చు నా ఇన్స్టాలో భోలే అఫీషియల్ 1. ఎప్పటికప్పుడు నేను బంజారా సంస్కృతి అని ఒకటి ఉంటుంది, బంజారా డ్రెస్ ఎట్లుంటుంది, మన సంస్కృతే కాకుండా
వేరే రాష్ట్రాల సంస్కృతి అంటే దుస్తుల సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అనే దాని మీద కూడా నేను చూపించిన. అంటే ఏదేమైనా కానీ మన కల్చర్లో దుస్తుల సంస్కృతి నిండుగా ఉంటేనే బాగుంటుంది అనేది నేను, ఎందుకంటే ఇందులో దాపరికం ఏముంది, అందరూ కోరుకునేది కూడా అదే. ఇప్పుడు నాకు 2 కూతుర్లు, నా 2 కూతుర్లకు నేను రోజు ఏం చెప్తానంటే, అమ్మ ఆమె ఒక డ్రెస్ వేసినప్పుడు ఇప్పటికి నా చిన్న కూతురుకు చెప్తా, అమ్మ నువ్వు డ్రెస్ వేసుకున్నావు కదా, ఇట్లా చున్నీ కూడా వేసుకో తల్లి అని చెప్తా. అంటే చున్నీ కూడా, అంటే ఆమె నిండుగా డ్రెస్ వేసినా కానీ చున్నీ కూడా వేసుకో అమ్మా, అది మన సంప్రదాయం అని చెప్తా. మహిళలు చున్నీ కూడా వేసుకుంటే ఇంకా మంచిది కదా. అంటే ఇప్పుడు పురుషులు మన వైపు ఏదన్నా ఇబ్బందికరంగా చూడకుండా కూడా, ఇప్పుడు మ్, దృష్టి ఎలా ఉంటుందంటే, అరే ఎంత చక్కగా ఉంది అమ్మాయి అనడం వేరు, బాజూడ్రో ఎట్లుందో అనడం వేరు. అజ్జూడ్రో ఎట్లుందో అంటే అనుకున్నావు, ఆమె ఎంత చక్కగా ఉంది అంటానికి తేడా లేదు. ఆరోగ్యకరంగా ఉండాలి పురుషుల దృష్టి అనేది. అది ఎవరికైనా అంతే. ఇప్పుడు నేను చెప్తున్నా, నా కూతుర్లకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక ఎంతకంటే చెప్పండి. సో కాబట్టి దీన్ని ఎవరిని విమర్శించడం వద్దు. మనం దుస్తులు అలా వేసే వాళ్లకు ఇట్లా అని ఇట్లా నేను విమర్శించట్లేదు. సంస్కృతి ఎలాంటిది అనేది మాత్రమే నేను చెప్పగలను. అది మా శివాజీ అన్న కూడా అట్నే చెప్పిండ్రు, అంతే కదా. అంతే ఇప్పుడు నాకంటే పెద్ద ఆయనకంటే నాకు ఎక్కువ తెలిసిందైతే కాదు. మాకు ఆయన చెప్పేటోడు, ఆయన చెప్పిండ్రంటే ఆయనకే నేను, ఆయన చెప్పిన ప్రకారం నేను చెప్తున్నా. ఓకే. సో బిగ్ బాస్ లో అప్పటి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరితో మీరు మాట్లాడుతుంటారు? ఎక్కువ ర్యాప్ ఎవరితో ఉంటుందండి మీకు బిగ్ బాస్ నుంచి మీ సీజన్ లో వచ్చిన వాళ్ళందరూ? అందరితో ఉంది మ్యాక్సిమం. మాకు గ్రూప్ ఉంది, అందరు టచ్లో ఉంటూనే ఉంటాం. ఇప్పుడు మా దాంట్లో ఇప్పుడిప్పుడే అందరూ, ఇప్పుడు శివాజీ అన్న మంచి సినిమాలు చేస్తున్నారు, మంచి ఎదిగారు, ఆయన హిట్లు ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు మా దాంట్లో ఒక పాటతో ఇప్పుడు బాగా వైరల్ అయ్యిండు మీకు తెలుసు కదా, డ్యాన్స్ మాస్టర్, ఐడియా వచ్చిందా? ఈ మధ్యకాలంలో ఒక స్టెప్తో బాగా వైరల్ అయ్యిండు, హుక్ స్టెప్తో. అవును, ఆట సందీప్ మాస్టరు మంచిగా ఇప్పుడు మంచి లైఫ్ వచ్చింది ఆయనకు. ఆయన చేసిన ఈ మధ్యకాలంలో 2 పాటలు హిట్ అయినాయి. ఇట్లా మా సీజన్ 7 వాళ్ళు మంచిగానే ముందంజలో ఉన్నారు, బాగానే వెళ్ళిపోతారు. అంటే బిగ్ బాస్లో చాలామంది ఒకటి ఉంది కదా నానుడి, అందుకు క్వశ్చన్ అడిగితే బాగుంటుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది అంత బాగా సక్సెస్ అవ్వరని చాలా మంది అంటూ ఉంటారు. అంటే బిగ్ బాస్లో కనిపించి బాగా పబ్లిసిటీ అవుతారు, బయటికి రాగానే ఇప్పుడు బిగ్ బాస్లో కనబడ్డ కొన్ని రోజులు అద్భుతమైనటువంటి, ఎట్లాగో అందరూ చూస్తారు వాళ్ళని, కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా రోజు కనపడాలంటే ఎట్లా? ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాజెక్టు తోటి ఒక్కొక్క టైంలో, ఇప్పుడు సందీప్ మాస్టర్ ఉన్నాడు, ఇవాళ ఫేమ్ అయింది. ఇప్పుడు మా శివాజీ అన్న గారు, అంతకుముందు ఆయన పొలిటికల్గా అది ఇది ఉండేది, సినిమాలో చాలా తగ్గించారు, కట్ చేస్తే ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత మళ్ళీ మరి ఆయన ఇప్పుడు టాప్లో ఉన్నాడు. అంటే బిగ్ బాస్ వేదిక ఎప్పుడు గొప్పదే, నో డౌట్. మనల్ని, మన ముఖాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వేదిక గొప్పదే కదా. అంటే ఇప్పుడు సినిమాల్లో చూస్తే కనుక చాలా సినిమాలు వస్తున్నాయి, మీకు చాలా మందితో అందరితో మంచి సాన్నిహిత్యం ఉంది. సో ఎందుకని సినిమాల్లో మీరు ఈ వర్క్స్ బిజీ అయిపోతుందని చేయట్లేదా? లేదు అంటే కనుక వెస్ట్రన్కి వద్దు అనుకుంటారా? ఏంటి అసలుకి ఒకటండి, ఒక కళాకారుడు ఇది వద్దు, ఇది కావాలి, దీన్ని దీన్ని వదిలేసిన అట్లా ఉండదు. కాలానుగుణంగా, ట్రెండ్ పరంగా ఆడియన్స్కి ఒక డిఫరెంట్ ఎట్లా ఇవ్వాలి అనేటువంటి ఆ ట్రెండ్ పరంగా, ఇప్పుడు ఇది ఇస్తే ఈ ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటాడు, ఇది ఇస్తే హిట్ అవుద్ది అనేటువంటి సంకల్పంతో ఏది పడితే అది చేసుడే. ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకుంటే కళాకారుడు ఎప్పుడు పైకి రాడు. రిస్ట్రిక్టెడ్ ఉండొద్దు, కాలానుగుణంగా మలుచుకోవాలి, అదే కళ అంటే. ఇప్పుడు ఒక వేదిక ఎక్కినాం మనం, ఒక కుక్క వచ్చింది వేదిక మీదికి, ఏందా ఈ కుక్క అంటే ఫెయిల్ అయింది ప్రోగ్రామ్. శునకము వచ్చినది చూసారా, మనం అంటే కుక్కకు ఎంత విశ్వాసమో అన్నారు అనుకోండి, అయిపోయి. అంటే మలుచుకోవడం, ఇప్పుడు కాలానుగుణంగా సందర్భానుసారంగా మలుచుకొని మనం చేయడమే. ఇది ఎగ్జాంపుల్ అర్థమైంది. ఇట్స్ గ్రేట్ ఎగ్జాంపుల్. నిజంగా మీరు చెప్పంగానే అనిపించింది, కుక్కకు మనం అంటే ఎంత విశ్వాసమో చూసారా అంటే, అప్పుడు అరే ఈ పాత్రలో కుక్క కూడా ఉందరు అనుకుంటారు అందరూ అన్నట్టు. ఒక కళాకారుడికి ఇది పరిధి, బౌండరీస్ ఉండవు, పరిధి ఉండదు. సో మీరు చాలా పాటలు పాడారు. ఫస్ట్ అసలు మీరు స్టార్ట్ చేసిన పాట అంటే ఏంటి? అంటే మీరు అసలుకి ఈ పాటతో జనాలకి తెలిసింది, ఈ పాటతో అప్పట్లో ఒక పాట ఉండే, అప్పుడు క్యాసెట్లు ఉండే, మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, శ్రీనిలయం సినిమా. అది అప్పుడు సినిమా పెద్దగా ఆడలే, కాకపోతే శ్రీనిలయంలో ఈ పాట బాగా మోగింది అప్పుడు. జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి, మా ఊరు
ఒక్కసారి తిరిగి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. హేలేలేలేలేలే, 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 హేలేలేలేలే, హేలేలేలేలేలే, హేలేలేలేలేలే, హేలేలేలేలే, హేలేలేలేలేలే. ఇట్లా పల్లె పాటలు. వయ్యారి నడకలతో ఎలయేరు, ఆ ఏరు దాటితే మా ఊరు, ఊరి మధ్య కోవెల కోనేరు, ఒక్కసారి చూస్తిరా తిరిగి రాలేరు. ఇప్పటికి నాకు పల్లెకి పోతే చెట్ల కింద ఉండకపోతాను, నాటుకోడి వండి అందరి ఫ్రెండ్స్కి పిలిచి అన్నం పెట్టి కల్లాగి వస్తాను నేను. ఆ, జీవితం అనేది మనకి ఈ ఈ అంటే ఏదో ఈ సిటీ కల్చర్లో అంటే ఈ అంటే మీకు 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 అర్థమైపోయి ఉంటుంది. అంటే అప్పటికప్పుడు ఈ హడావుడి ఈ బిజీలు అంత ఆగం ఆగం, హెల్త్కు పట్టించుకోకుండా, నిద్రలు లేకుండా, నిప్పులు లేకుండా, ఒకరికొకడు రిలేషన్స్ లేకుండా, అప్పటికప్పుడు కమర్షియల్గా ఈ జీవితాల నుంచి అట్లా పల్లెకి వెళ్ళి చక్కగా కూర్చొని మంచిగా నాటుకోడి వండుకొని, మంచిగా బగారన్నం వండుకొని, ఒక చెట్టు కింద కూర్చొని కళ్ళు దాక్కుంటా, ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా, ఆ రోజుల్లో చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటా, అందులో ఎంత ఆరోగ్యం ఉంటుంది. అలాంటి జీవితం నేను గడుపుతా ఇప్పటికీ. నాకు అది ఇష్టం. అందుకే ఇప్పుడు మేడారం పాట అదే టైప్లో చేసిన నేను. ఒక్క కలర్ అందులో కలర్ఫుల్ ఎక్కడ ఉండదు మీకు, దాంట్లో అంతా కూడా ఆర్గానిక్ ఉంటుంది. అదే జనం రిసీవ్ చేసుకున్నారు. అంటే అర్థమైంది, ప్రతి గుండెల్లో ఈ ఆర్గానిక్ అనే ఫీల్ ఎప్పుడు ఎల్లప్పుడూ అది దాగి ఉంటుంది గుండెలో, అది పోదు. ఏంటంటే ఇప్పుడు ఈ ఈ కల్చరల్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిమెంట్ మీకు తెలుసు కదా, కాంక్రీట్ కల్చర్ అంటారు కదా, కాంక్రీట్ కల్చర్లో ఉండిపోయి మనం సుఖాలకు అలవాటు పడి అసలు ఆర్గానిక్ లైఫ్ను మర్చిపోయాను. పొలాలు, చెలకలు, అడవులు, చెట్లు అన్ని కొట్టిపడేసి గుట్టలన్నీ నాశనం చేసి సంపాదించుకుని వందల గరికపాటి చెప్పారు మొన్న రీసెంట్గా, నేను చూసిన ఒక దాంట్లో 100 కోట్లు అంటారు. 100 కోట్లు ఒక చపాతీ తినలేడు టైంకు, 100 కోట్లు ఏం చేసుకుంటాడు? 100 బిల్డింగ్లు కట్టి, సిమెంట్లన్నీ కాంక్రీట్లన్నీ కట్టి, వాడు ఉండేదల్లా ఒక్క అర్రలో 4 గోడలు. ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ మంచిగా పడుకుంటాం, ఇక్కడ ఈ పడుకుంటప్పుడు మనం 4 గోడల మధ్య మాత్రమే ఉంటాం. 100 పడకలు ఉన్నా కానీ ఒకటే పడక గదిలో ఉంటాం కదా పడుకోవడానికి. ఒక పడక ఒక అర్రలే కూర్చొని తింటాం మనం. కాబట్టి అంటే నేను అందుకే అంట, ఇవన్నీ నేను ఇప్పుడు నీతులు చెప్పట్లే. ఈ జీవితం అనేది మనం ఆర్గానిక్గా మనం అనుభవిస్తే కనీసం మన ఆరోగ్యంగా, తర్వాత మన మనసు నిర్మలంగా, తల్లిదండ్రుల్ని గౌరవించే కల్చర్ను కూడా మనలో ఉంటుంది. మన చుట్టాలని, మన చుట్టుపక్క వాళ్ళని, మన చెల్లెల్ని, అక్కల్ని, మన ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళ మీద ప్రేమ అనేది, అనురాగాలు మమేకమై దగ్గరై మన యొక్క మెదడులో ఉన్నటువంటి ఆ కణజాలం ఏదైతే ఉంటుందో అది చక్కగా అట్లా విచ్చుకొని అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. మన ఫేస్ ఎప్పుడు ఇట్లా జిగేలంట అంటది. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఫోక్ సాంగ్స్ ద్వారా మంగ్లీ గారు ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉన్నారు. సో మంగ్లీ గారితో మీకు ఏమన్నా ఐ మీన్ ర్యాప్ ఉందా? ఎందుకు లేదు? అయ్యో, ఫస్ట్ సినిమా మంగ్లీకి అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి ఆ సినిమాలో మంగ్లీ హీరోయిన్, దాంట్లో విలన్ నేను మ్యూజిక్ డైరెక్టర్. ఆ సినిమాకి మ్యూజిక్ చేసి గోర్ జీవన్ అనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్. బంజారాలో ఇప్పుడు అదే బాహుబలి లాంటి సినిమా గోర్ జీవన్. బంజారాలో టాప్ సినిమా. ఫస్ట్ సినిమా ఆమె ఒక టీవీ ఛానల్ దగ్గర, ఒక టీవీ ఛానల్ వర్క్ చేస్తుంటే అక్కడికి వెళ్ళి కార్లు పిలిచి, అమ్మ నేను నీకు డబ్బులు ఇస్తున్నా మంగ్లీ, నువ్వు టాప్లో ఉంటావు అంటూ, ఏమో అన్న నీ చేతితో ఎట్లుంటుందో నా చేయి నువ్వు చూడమ్మా అన్న ఇచ్చిన. అక్కడి నుంచి ఆమె వెనకకు మర్రలే. అంటే నా వల్ల అని అంటలేను, అక్కడ ఆమె పుట్టుకతో కళ ఇచ్చిండు దేవుడు. ఆమె క్లాసికల్ సింగర్. ఇది షూటింగ్ చేస్తుంటే అప్పటికి ఆమె ఇంకేం కాలే, సింగర్గా రాలే ఇంకా. ఇది షూటింగ్ చేస్తానప్పుడు నేను అన్న కదా, అమ్మ నువ్వు గొప్పగా ఆమె రాముడి మీద ఏదో పాట పాడుతుంది. రాముడి మీద పాడతా అంటే ఎంత చక్కగా పాడతాను, నువ్వు క్లాసికల్ నేర్చుకున్నావా అన్న. నేను నిజం చెప్తున్నా ఇది. అంటే నేను నేర్చుకున్నా 6 years నేర్చుకున్నా. నువ్వు క్లాసికల్ సింగరు, ఎంత గమకాలు పాడుతున్నావు, నువ్వు చాలా పెద్ద సింగర్ అవుతావు అన్నా నేను. అప్పుడు V6లో కూడా పనిచేసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నా. V6లో నేను సాంగ్ చేస్తానప్పుడు మంగ్లీ అందులో మామూలు యాంకర్, అందులో ఒక యాంకర్గా వర్క్ చేస్తున్నాను. మంగ్లీ చేస్తున్నప్పుడు నా పాటలో ఆమె కనిపించింది. నేను చేసిన బతుకమ్మ పాటలో మామూలుగా అందరితో పాటు ఆడింది ఆమె. సో అట్లా అప్పటికి ఆమె సింగరే, కానీ తెలియదు ఎవరికి. సో అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత నా స్టూడియోలో మంగ్లీ పాటలు ఎన్నో జరిగినాయి.
నర్సబేలే అడవిలోన గంగదారి ఆడినేమిలి ఉంది కదా, ఆ పాట మనమే చేసి ఇచ్చినాం ఆమెకు. ఆ పాట బ్లాక్ బస్టర్ హిట్. మదీన్ ఎస్కే మ్యూజిక్ చేసిండు. చేస్తానప్పుడు ఆమె పాడుతున్నప్పుడు ఆమె పాడిన బిట్ ఏదైతుందో దానికి ట్యూన్ నేను అందించిన ఆమెకు. అమ్మ నువ్వు ఇది నర్సబేల్లే అని నువ్వు కూడా పాడొద్దు, నీకు ఒకటి ఇందులో ఒక 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 బిట్ ఉంటుంది, ఈ బిట్ నువ్వు అంటే అప్పుడు ఇది బాగుంటుంది అని చెప్పి పరిగెత్తుకొచ్చి ఆమెకి ఇచ్చి చేసిన. అంటే ఇవన్నీ వాస్తవమే, ఆమె కూడా తెలుసు. సో నేను ఓపెన్ మాట్లాడితే ఏదైనా ఇది కూడా మంగ్లీ కూడా తెలుసు ఆ విషయం. సో ఇట్లా నువ్వు మంగ్లీ గురించి అడిగిన వాడు చెప్తున్నా. సో అట్లా ఎన్నో పాటలు మా స్టూడియోలో కూడా మనం కూడా ఆమె ఛానల్కి చాలా హిట్లు ఇచ్చాం. మదిన్, మా మేనల్లుడు మదిన్ హిట్లు ఇచ్చాడు. మన స్టూడియో ద్వారా ఆమెకు చాలా ప్రోత్సహించాం మేము కూడా. ఇక్కడ మా దగ్గర డేస్కి డే వచ్చి ఒక 2 రోజులు ఉంటుంది కంటిన్యూ, ఒక రోజు మొత్తం ఇక్కడే ఉంటుంది ఆమె. స్టూడియోలో ఉండి చేసుకుంటుంది. ఒక పాట పట్టిందంటే మొదలదు. ఆమె దగ్గర ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే మంగ్లీ దగ్గర, ఆమె ఒక పాట చేసేటప్పుడు ఆ పాట మైన్యూడ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా, ఎందుకంటే ఇది ఆడియన్స్ రేపు బయటికి పోయిన తర్వాత వాళ్ళకి ఎక్కడ కూడా తేడా రావద్దు అని చాలా జాగ్రత్తగా ఉండి, ఆమె అసలు అవసరమైతే ఆమె ఏం తింటాంది ఏం అసలు పట్టించుకోదు ఆమె, అంత ఇంట్రెస్ట్గా చేసుకొని పోతుంది. అందుకే ఆమె హిట్లు ఇవ్వగలుగుతాను ఆమె. సో ఆమె హిట్ ఇవ్వడానికి కూడా మూల కారణం ఆమెకు డిజైన్ చేసినటువంటి, ఆమె పాటలు డిజైన్ చేసేటువంటి మన దామన్న కూడా మెయిన్ ముఖ్య కారణం. ఎందుకంటే మాకు ఆయన పాట చేసేటప్పుడు మదీన్ సలహాలు సూచనలు ఇచ్చి, ఈ పాట ఇలా ఉండాలి ఇట్లా ఇక్కడ ఈ బీజిఎం ఇట్లా చెయ్యి అని చెప్పి మదీన్ కూడా సలహాలు ఇచ్చి దాము. సో అతను కూడా ఒక కారణం. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క చేస్తేనే ఒకరు ఇట్లా అవుతారు. అట్లా రీసెంట్గా వచ్చిన బాయిలోనే బల్లి పడితే అనే సాంగ్ మీరు కూడా వినుంటారు ఆ సాంగ్. సో దాని మీద నేను చాలా ట్రోల్స్ చూశాను. ఇది వేరే చోట ఎవరో పాడింది, మళ్ళీ ఇక్కడ పాడారు అని చెప్పి 2 వర్షన్స్ పెట్టారు. అంటే అవి మనం మాతృక ఇప్పుడు అట్లా కాదు, ఫోక్లో జనరల్గా ఒక ట్యూన్ ఇన్స్పైర్ తీసుకొని చేసి ఇప్పుడు హిట్ అయిందా లేదా అది. ఇప్పుడు దాన్ని ఎవరి దగ్గర నుంచి దోయలేదు, దోసుకోలేదు, చేసుకోలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కదా. ఇబ్బంది పెట్టనంత వరకు మనం ఏ వర్క్ అయినా కూడా చేసుకోవచ్చు, తప్పు లేదు. ఒకరిని ఇబ్బంది పెట్టి చేస్తే తప్పు. కాబట్టి మంగ్లీ చేసుకున్నటువంటి ప్రాజెక్టులలో, ఆయన చేసినటువంటి పాటల్లో ఎప్పుడు కూడా ఒకరిని ఇబ్బంది పెట్టి తను హిట్ ఎప్పుడు ఇవ్వలేదు. తనకున్నటువంటి గళం, తనకున్నటువంటి గాత్రం, తనకున్నటువంటి ముఖవచ్చసు, తనకున్నటువంటి కళ, ఆర్ట్, మన నృత్యం, అన్నిటి ద్వారా ప్రజలకు ఆమె మంచి మంచి పాటలు అందించింది. నాట్ ఓన్లీ ఫోక్ సాంగ్స్, ఆమె దేవుళ్ళ పాటలు కూడా చాలా బాగా ఇచ్చింది. శివుడు పాటలు తీసుకోండి, బతుకమ్మ, బోనాలు, అట్లా. నా తర్వాత మళ్ళీ మంగ్లీ కూడా చాలా పెద్ద హిట్స్ ఇచ్చింది. అవును. సో అట్లా. కానీ ఇప్పుడు మనం వింటుంటాము, అంటే ప్రతి ఫీల్డ్‌లోనూ కాంపిటీషన్స్ ఉంటాయి, పాలిటిక్స్ ఉంటాయి, జనరల్‌గా వింటూ ఉంటాం మేము. సో నేను వినింది ఏంటంటే, మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక సెట్ ఆఫ్ పీపులే ఉంటారు. వేరే వాళ్ళని రానీయరు. వాళ్ళే పాడతారు. ఆ సినిమాల నుంచి ఎంతవరకు ఆ ఒక గ్రూప్ అనేది ఉంటుంది. ఆ గ్రూప్ వరకే పాడతారు అనేది నేను చాలా సార్లు విన్నా. రీసెంట్‌గా మీరు చూస్తే గనక ఇష్యూస్ కూడా బయటకొచ్చినాయి. కాంపిటీషన్స్‌లో అవ్వనియండి, లేదు అంటే నార్మల్‌గా అవ్వనియండి, లేదు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి ఎవరైతే సపోర్టర్స్ ఉంటారో వాళ్ళకే ఇస్తారు. వేరే వాళ్ళని రానియరు అనేది చాలా వచ్చింది. క్రియేటివిటీ లేని మనుషులు ఏం చేస్తారంటే ఈ చీప్ ట్రిక్స్ చేస్తారు. ఇప్పుడు అది క్రియేషన్, ఇప్పుడు ప్యూర్ క్రియేషన్ ఉన్నవాళ్ళు అసలు పట్టించుకోరు, అసలు అంటారు, అసలు వాటి దృష్టికి పోదు. వర్క్ అంతే, వర్క్ మైండెడ్ ఉన్నోళ్ళు, ప్యూర్ క్రియేషన్ ఉన్నోళ్ళు ఎప్పుడు కూడా చీప్ ట్రిక్స్ చేయరు. ఒకవేళ చీప్ ట్రిక్స్ చేస్తున్నారంటే వాళ్ళ క్రియేటర్స్ కాదు అని అర్థం, అంతేవరకు తప్ప పర్టికులర్గా ఇది ఉంటుంది అని మాత్రం నానుడి. అసలు ఏది కూడా పద్ధతి, దీనికి పద్ధతి ఉండదు. ఇది పద్ధతి కాదు కదా. ఏది క్రిటిసైడ్ చేయడం, లేకపోతే ఇంకేం అడిగినాను. అదే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్కే ఇస్తారు, వేరే వాళ్ళకి ఇవ్వరు అని చెప్పి బయటకు వచ్చి ఇప్పుడు సింగింగ్ కాంపిటీషన్స్ అయినా అవనియండి, లేదు అంటే రెగ్యులర్ సినిమా పాటలు పాడేవాళ్ళు ఏదో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే వాళ్ళకే ఇస్తారు. ప్రవస్తి అనే అమ్మాయి కాంపిటీషన్స్ గురించి బయటకు వచ్చింది. ఇప్పుడు నేను ఈ విషయంలో ఒక విషయం చెప్తా. కాంపిటీషన్ విషయంలో జరిగేటువంటి ఏంటిదని విషయంలో, యాక్చువల్గా ఇలాంటి వేదికల మీద అతి పెద్ద ఛానల్స్ ఇవి ఎంతోమందికి కొన్ని సంవత్సరాలుగా జీవితాల్ని పంచినటువంటి వేదికలవి, వెల్ సెటిల్ అయిన చేసినటువంటి వేదికలవి, ప్రపంచాన్ని
ప్రపంచానికి పరిచయం చేసిన వేదికలు, కళాకారుల్ని తీర్చిదిద్దిన వేదికలు, అన్నం పెట్టిన వేదికలు. దాని మీద కూర్చున్నది ఎవరయ్యా అంటే చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో హిట్ సాంగ్స్, ఎన్నో హిట్స్ ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదంతో ఇంకొంతమంది పిల్లలకు వాళ్ళ సూచనలు, వాళ్ళ సలహాలు ఇచ్చి వాళ్ళు ఎదిగేలాగా అక్కడ ఆసీనులై చేసే అటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు. వాళ్ళు మామూలు మనుషులు కాదు. వాళ్ళు ఒక చరిత్ర. ఇప్పుడు ఉన్నటువంటి చరిత్రలో వాళ్ళు ఒక కలికితురాళ్ళు వాళ్ళు. అలాంటి వ్యక్తులలో ఇలాంటి స్వార్థం ఉంది అంటే నేనైతే నమ్మట్లేను. నెంబర్ 1. అట్లా అని చెప్పి ఈ పిల్లలు రాంగ్ అని నేను అనను. ఇక్కడ వాళ్ళు ఒకవేళ ఇలా జరిగిందేమో అని అర్థం చేసుకున్నారు కావచ్చు. ఇప్పుడు అక్కడ ఒక్కొక్కసారి వాళ్ళు మార్కులు ఇచ్చేటప్పుడు, లేకపోతే వాళ్ళు రిసీవ్ చేసుకునేటప్పుడు ఇందులో స్వార్థం చూపించేదైతే నాకైతే ఉండదు. ఇందులో ఈ అమ్మాయిని ఇట్లా తీసుకోవాలి, ఈ అమ్మాయి మీద ఇట్లా పెట్టాలి అని 99.9%, 100% అంట నేను. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అసలు పర్వతాలు, మేలి పర్వతాలు. వాళ్ళు అట్లా చేయరు. వాళ్ళ ఆశీర్వాదంతో మనం ఫేమ్ తెచ్చుకోవాలి తప్ప, వీళ్ళు ఫేమ్ కావాలి తప్ప, వాళ్ళ గురించి బయట మనం ప్రచారం చేయాల్సిన అసలు అవసరమే లేదు. అసలు ఏదైనా ఉంటే తల్లిదండ్రుల ద్వారా వాళ్ళ పక్కకి వెళ్ళి, సార్ ఇలా జరిగింది, మీరు ఇది నాకు చేశారా అని ముఖం పట్టుకొని అడగండి, తప్పులేదు. కానీ పబ్లిసిటీ చేయడం అనేది ఎట్లుంటుందంటే, మన ఇంట్లో మన ఫ్యామిలీని మనమే కెలుక్కొని మనమే బయటపడి మన కళను మనం ఛిద్రం చేసుకున్నట్టు అవుతుంది. తల్లిదండ్రులు ముఖ్యంగా ఏం చేయాలంటే పిల్లల్ని అట్లాంటి వేదికలు, అంటే నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఆ పిల్లలకు నేను తప్పుగా మాట్లాడట్లేదు, నా పిల్లలు అంటారు, అట్లా కాదు నేను అనేది. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల్ని పబ్లిసిటీకి కూర్చోబెట్టి అట్లాంటి ఒక అద్భుతమైన సక్సెస్ఫుల్ అయినటువంటి పెద్దల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి మనం తీసుకురాకుండా ఉంటేనే బెస్ట్. సలహా ఇస్తున్నాను ఎవరికైనా. దీని గురించి ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వస్తే ఎవరైతే ఈ కండక్ట్ చేస్తారో వాళ్లకు కంప్లైంట్ చేయండి. జనరల్గా నాకు ఇలా జరిగింది అనిపిస్తుందండి అంటే దాని మీద వాళ్ళు ఆరాధీసి చేసుకుంటారు. అక్కడక్కడ చేసుకోవాలి ఇవన్నీ. అదే ఇప్పుడు ఆ వేదిక మనకు ఫేమ్ చేయడానికే ఉంది కదరా. అవునా, ఆ వేదిక నీ కోసం ఉంది. ఇప్పుడు నిన్ను ఏదో వాడుకొని వాళ్ళు బాగుపడడం అని కాదు. వాళ్ళు లక్షల కోట్లు, వాళ్ళకి ఎంత వస్తాయో తెలియదు, ఎంత పోతాయో తెలీదు. ఎంతోమంది వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతోమంది ఎంప్లాయీస్కి అక్కడ వాళ్ళు జీవనోపాధి కలిగిస్తారు. ఇట్స్ కరెక్టే. కానీ ఇప్పుడు సింగర్ కూడా బయటకు వచ్చి మమ్మల్ని, ఇప్పుడు స్నిగ్ధ అనే సింగర్ మీకు తెలుసు తను. సో ఇప్పుడు తను కూడా బయటకు వచ్చి ఒక గ్రూప్ ఆఫ్ పీపులే పాడతారు, వేరే వాళ్ళకి అవకాశాలు రావు అని చెప్పేసి తను కూడా మాట్లాడడం జరిగింది. అంటే తన పేరు గుర్తుంది కాబట్టి తను చెప్తున్నాను. అలా ఉంటుందా ఇది? అంటే అరే, ఈ కళ పరంగా చెప్తున్నా, ఆర్ట్ పరమైనటువంటి విషయాల్లో ముఖ్యంగా ఈ కల్చరల్ సంబంధించి సింగింగ్ కానివ్వండి, మ్యూజిక్ అంటే చాలా సెన్సిటివ్ విషయాలు ఇవన్నీ. ఈ మైండ్ అంటే మనం జనానికి వినోదాన్ని, వాళ్లకు ఒక గొప్ప కళను పంచేటువంటి పరిస్థితులలో దీన్ని కూడా కాంట్రవర్సీగా మనం అసలు ముందుకు రాకూడదు ఎప్పుడు. ఓకే, అక్కడికక్కడి నీకు నచ్చలేదా ఆ వేదికను వదిలేయి, వెళ్ళిపో. ఒకవేళ నీ మనసుకు అనిపిస్తే. కానీ వేదికను మనం కించపరిచి బయటికి వెళ్ళి కించపరిచే విధంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు అని తల్లిదండ్రులకు చెప్తున్నాను, బిడ్డలకు కాదు. ఎవరైతే బిడ్డలు కూర్చున్నారో వేదిక మీద ఉన్న బిడ్డలకు చెప్తలే నేను, తల్లిదండ్రులకు చెప్తున్నా సూచనలు ఇవి నేను చేసేది. తల్లిదండ్రులు వాళ్ళల్లో వాళ్ళ సృజనాత్మకతకు తగ్గ పాజిటివిటీ నేర్పాలి. అపారమైన కళ తెలుసా వాళ్ళకు ఉన్నది ఆ పిల్లలకు. అసలు మేము వాళ్ళ నిజంగా చెప్తున్నా, వాళ్ళు నేర్చుకొని క్లాసికల్గా అనర్గళంగా పాడగలుగుతారు. వాళ్ళు మాకు నేర్పలే మా తల్లిదండ్రులు. అలాంటి కలికితురాలను పట్టుకొని ఒక మనం పబ్లిక్ ముందు ఒక నెగిటివ్గా మనం పోర్ట్రే చేసేటువంటి పరిస్థితి మనం తీసుకురాకూడదు. ఇది నిజం. ఇప్పుడు అఘాయిత్యం జరిగిందా ఆడపిల్ల మీద, అప్పుడు రా, కాదు కదా, అఘాయిత్యం కాదు కదా అది. అట్లా అదేంటి, ఒక ఆర్ట్ మీద నీకు ఏదో హట్ అయినావు, ఆ హట్టింగ్ మీద నువ్వు లోపల మాట్లాడు, అక్కడ వేదికకు సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడుకోవాలి అంట నేను. కాబట్టి ఈ కళను అందరూ, మీ కళకు మొక్కేటోళ్ళు ఉన్నారు, అలాంటి మొక్కేటువంటి కళను తీసుకొచ్చి మనం ఇట్లా వేదికల మీద పోట్రేగా మనం పెట్టొద్దు.
సో అప్పుడు మీరు అందరితో కలిసి ఉన్నారు కరెక్టే. పల్లవి ప్రశాంత్‌కి మీరు చాలా సపోర్ట్ చేశారు. అప్పట్లో తను జైలుకెళ్ళిన ఇష్యూస్‌లో గాని, ఏదైనా తనతో పాటు తోడుగా ఉన్నారు మీరు ఉన్న వాళ్ళలో. సో ఇప్పుడు పల్లవి ప్రశాంత్‌తో ఉన్నారా? కనెక్టివిటీ మాట్లాడుతుంటారా? ఏం చేస్తున్నారు? ఏంటి అసలకి ఏమన్నా తెలుసా? కలుస్తున్నాం, చేస్తున్నాం. అంటే తమ్ముడేంటంటే తన కొన్ని ప్రాజెక్టులు తను ఇదిలో ఉన్నాడు. ఒక సినిమా అని అది ఆ పరుగుల్లో ఉన్నాడు పాపం అతను. ఆ పొలం పనులు మళ్ళీ ఇప్పుడు ఎంత ఫేమ్ అయినా గానీ తను ఇంటి పనులు, పొలం పనులు చూసుకుంటూ ఒక పక్క చిన్న చిన్న ప్రోగ్రామ్ చేసుకుంటూనే ఒక పక్క సినిమా ఇదిలో తిరుగుతాడు అతను. అట్లా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు నేను అదే అంటున్నా. 2 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు. బట్ ఏదో ఒక రోజు మాత్రం ఏదో ఒక రకంగా అందరూ వాళ్ళ ఉన్నటువంటి కళ్ళకు తగ్గ రిజల్ట్‌ను చవి చూస్తారనేది నా ఆకాంక్ష, ఓకే. ఆశ. అంతా బావుంది. మీ సాంగ్స్ అన్నీ బావున్నాయి. 'బోలే హీరో' ఏంటి ఆ సాంగ్ ఏంటసలకి? 'బోలేనే హీరో' అని చెప్పి మీరే చెప్పుకున్నారేంటి అసలకది? కాదు. నేను చెప్పుకోలేదు. పాడారు కదా మీరు. 'బిగ్ బాస్‌లో' ఏం చూసారు మీరు మరి? నాగార్జున సార్ నన్ను "బోలే నువ్వు హీరో బోలే" అన్నారు. హ్మ్. అందరూ ఆయన సరదాగా అన్న విషయాన్ని అంటే మనకు టాలెంట్ ఉంది కాబట్టి అది ఇది నవ్వుతూ చక్కగా ఏదో చెప్పారాయనే. సో, "బోలే నువ్వు హీరో" అనంగానే జనాలు గూడా "ఏయ్! బోలే అంటే హీరో" అని అన్నారు. అంటే నేనేం జేసినా, 'బోలే అంటే హీరో' మీద పాట జేసినా. ఇక్కడ నేనేమంటానంటే 'బోలే అంటే హీరో' అనే సినిమా గూడా జరుగుతాందిప్పుడు. ఆ! అయితే 'బోలే అంటే హీరో', హీరో అంటే ఏంటి? ఆ! అక్కడ నీకు తెలీదది. 'బోలే అంటే హీరో', హీరో అంటే మీరే అని నేను తెలియజేస్తా. అంటే జీవితంలో హీరో అంటే హీరోయిన్ పక్కన డ్యూయెట్‌లేసేటోడో, ఫైట్‌లు చేసేటోళ్ళో గాదు. హీరో అంటే జీవితాన్ని గొప్పగా లీడ్ చేసేవాళ్ళు. జీవితంలో ఒడిదుడుకుల్ని జాగ్రత్తగా ఎదుర్కొనేవాళ్ళు. జీవితంలో 10 మందికి అన్నం పెట్టేటోళ్ళు. జీవితంలో ఫ్యామిలీ మెంబర్స్‌ని దగ్గర తీసుకుంటోళ్ళు. జీవితంలో సాయం చేసేటోళ్ళు ఇయన్నీ వాటెవర్ మే బి. సో, వాడు హీరోయే. ఒక ఇద్దరు బిడ్డల పెళ్ళిళ్ళు చేసిండనుకో ఒక రైతు. అంతకంటే పెద్ద హీరో ఎవరు? అంటే రైతుకు అప్పులుంటాయి. పంట ఎప్పుడు కూడా పంట పండించే రైతుల గురించి నాకు తెలుసు. ప్రతి రైతు అప్పులోనే ఉంటాడు. కాబట్టి ఆ రైతుకు ఇద్దరు బిడ్డలు పెళ్ళిళ్ళు చేసిండంటే అప్పుల్లో ఉండి మళ్ళీ పెళ్ళిళ్ళు చేస్తాడు. తను హీరో కాదా? అంటాను. కాబట్టి అది హీరో. ఇక్కడ 'భోలే' అంటే హీరో అంటే ఎందుకు హీరో అంటే 'భోలే' అంటే హీరో. హీరో అంటే మీరే అనిపించేటోడు కాబట్టి అని అది. ఓకే. ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైంది. అర్థమైంది. థాంక్ యూ. అంటే 'నాగార్జున' గారు అప్పట్లో మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఆ 'బిగ్ బాస్' జరుగుతున్న రోజుల్లో. ఇన్‌స్టంట్ సాంగ్స్ పాడేటోడిని కాబట్టి యెస్. ఇన్‌స్టంట్ ఆయనకు బాగా సాంగ్స్. ఇష్టం నేను. అది అమ్మ నాన్నల మీద పాడిన. అంటే అందులో ఊరికే కాదు. నేను 'బిగ్ బాస్' వేదికను ఊరికే ఏదో అందరితో కొట్లాటలని ఎప్పుడు పెట్టుకోలేదు. ఒకవేళ కొట్లాట పెట్టుకుంటే వాళ్ళకి ఎందుకమ్మా? మీకు కోపం వస్తే నాకు పాపం అనిపిత్తదిరా అన్న. అంటే వద్దు అని చెప్పి తల్లిదండ్రులను ఎట్లా గౌరవించుకోవాలి, మనం ఎట్లా ఇది చేసుకోవాలి, ఒకరినొకరు పగలొద్దు, ప్రతీకారాలొద్దు, ఆట ఆడుకోండి చక్కగా అని చెప్పిన. సో, ఇట్లా అంటే అందరం ఇప్పుడు మనల్ని ఇన్‌స్పైర్ అంటే ఆ అయితారు. తర్వాత 'బిగ్ బాస్' తర్వాత ఎప్పుడైనా 'నాగార్జున' గారిని కలిసారా అండి? అయ్యో! కలవలేదా? మొన్న 'శివ' అప్పుడు కూడా ఇన్వైట్ చేశారు నన్ను. 'శివ' రిలీజ్ అయింది కదా! రిలీజ్. అప్పుడు కూడా వెళ్ళాను. నేను కలిసాను. నా ఇన్‌స్టాలో ఉంటది. సో, ఆ అంతకుముందు కూడా నాగార్జున గారితో నేను నా పాట రిలీజ్ చేసుకున్నాను ఆయనతో. తర్వాత మధ్య మధ్యలో అడుగుతారు ఆయనే. రఘన్న ద్వారా నాగార్జున గారిని కలిసే అవకాశం వచ్చింది. తర్వాత మీ సినిమా 'బోలే' ఎంతవరకు వచ్చిందని అంటారు? అంటే చెప్తున్నా. మా మా 'బిగ్ బాస్‌లో' నాగార్జున సార్ ఎప్పుడు కలిసినా గాని, 'బిగ్ బాస్‌లో' ఎప్పుడు కలిసినా గాని, "నీ లైఫ్ ఏంటి? నువ్వు ఎలా వెళ్తున్నావు? అసలు ఏంటి నీ అడుగులు ఇంకేంటి నువ్వు లేట్ చేస్తున్నావు?" అని అడుగుతారు ఆయన. హ్మ్. ఆ! ఇంకా మా సహాయం ఏమైనా కావాలా అని కూడా అడుగుతారు. మా సహాయం తీసుకోండి అని అడుగుతారు. మేమే మొహమాట పడతాం. నాగార్జున సార్ అడుగుతారు. తెలుసా? అంత గొప్పోళ్ళాయన. నేను 'బిగ్ బాస్' సీజన్ 7 ఎళ్ళిన తర్వాత 8కి కూడా నేను గెస్ట్‌గా ఎళ్ళా. అంటే సీజన్ అంటే కంటెస్టెంట్ గెస్ట్ మనం పిలుస్తారు కదా! హ్మ్. కంటెస్టెంట్ తరఫున. ఇప్పుడు ఎళ్ళినప్పుడు అడిగారు. "బోలే ఏంటి సినిమా ఎక్కడ?" అని అడిగారు నన్ను. అట్లా. అంటే ఆయనే తన తన కంటెస్టెంట్లు మేమందరం తన బిడ్డలాంటోళ్ళం గదా! ఆయన అడుగుతారు. ఎందుకంటే మేము డెవలప్ అయితే ఆయనకు తృప్తి పడతారు గదా! కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళు చాలా ఇది ఉంటారు మా పట్ల. గ్రేట్ అది. గొప్ప విషయం. ఏదో అప్పటికప్పుడు అయిపోయింది అని చెప్పి మమ్మల్ని వదలరు. హ్మ్. బోలే ఏం చేస్తున్నాడు? ఆహ్, మన సందీప్ ఏం చేస్తున్నాడు? అవును శివాజీ ఇట్లా కనుక్కుంటారు వాళ్ళు. ఆరాధిస్తారు. అది మాకు తెలుస్తాయి. ఎందుకంటే మాకు రఘు గారు అని ఒకాయన ఉంటారు. ఆయన మహానుభావుడాయన. ఎంత ఓపెన్ అంటే 'బిగ్ బాస్‌లో' ఆయన అందరిని మా కంటెస్టెంట్‌లందరిని కూడా ఒక ధర్మంగా, న్యాయంగా నడిపేటువంటి గొప్ప వ్యక్తి ఆయన.
రఘు గారు, నేను చెప్తున్నా ఆయన గురించి. చాలా మంచి వ్యక్తి ఆయన. ఆయన వెరీ 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 జెన్యున్. ఆయన దగ్గర మనం అది నేర్చుకుంటాం. ఎప్పుడు నాగార్జున గారి దగ్గర ఆయన ఉంటారు. నాగార్జున గారి ప్రోగ్రామ్స్ అని కొన్ని ఆయనే చూసుకుంటారు. అది నాకు తెలుసు. సో ఆయన గురించి నేను చెప్తున్నా ఈరోజు. ఆయన ద్వారా ఇప్పటికీ మా రిసీవింగ్, సార్ని కలవాలా చెప్పండి అని అంటారు ఆయన. తెలుసా, ఏమైనా పని ఉందా, బోలే గారు మీకు ఏం కావాలి చెప్పండి, ఈ ప్రోగ్రామ్కి వస్తారా, మా టీవీలో ఇది ఉంది. మాకు మొన్న రీసెంట్గా మా టీవీలో కొన్నిసారి స్టార్ మాలో మొన్న బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందు అద్భుతమైన ప్రోగ్రామ్ ఇచ్చారు మాకు. అదే కుకు విత్ జాతి రత్నాల్లో కూడా మాకు ఎపిసోడ్స్ ఇచ్చి మమ్మల్ని అలీ గారు, రాధా గారు వీళ్ళందరి ముందు మేము వంటలు చేసే సెలబ్రిటీలా కూడా మమ్మల్ని పరిచయం చేశారు. సో అట్లా ఏదో ఒక రూపంలో వాళ్ళు మాకు వృత్తిని కల్పిస్తున్నారు, పిలుస్తున్నారు, అటెండెన్స్ ఇస్తున్నారు. మాకు అటెండెన్స్ అంటారు కదా, అట్లా. సూపర్ సార్, సూపర్ అసలు. వాళ్ళకి సప్పట్లు. సూపర్. వాళ్ళకే కాదు, మీకు కూడా డెఫినెట్గా రోజు రోజు మీ ఎదుగుదల మేము అందరం చూస్తున్నాము. బట్ నిజంగా మీ స్టూడియో చాలా బాగుంది, థ్యాంక్ యూ. నాకు బాగా నచ్చింది. అంటే ఒక పల్లె వాతావరణంలో ఉన్నట్లుంది నాకు అసలుకి. ఇక్కడ స్టూడియోలో ఉన్నట్లేదు, ఒక పల్లె వాతావరణంలో ఉన్నట్లుంది. ఇదంతా ఒకసారి తీయండి మీరు. డెఫినెట్ గా మా వాళ్ళందరికీ ఇది ఎక్కడి నుంచి మనం అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ మూలాలు అంతరాలు రూట్స్ మర్చిపోవద్దు. ఇదే మన జీవితం. ఎక్కడ మనం ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగినా ఈ ఆర్గానిక్ లైఫ్ అనేది లేకపోతే మనం శూన్యం. ఆ రోజు ఈ యొక్క సృష్టి అంతరించిపోతుంది. ఇప్పటికీ సముద్రాలు అంటే గోల్డ్, అది మన అదే దాన్ని ఏమంటారు, గ్లోబల్ వార్మింగ్ అంటే నాకు ఇంగ్లీష్ పదాలు తొందరగా, అంటే ఈ తెలుగు మాట్లాడి ఇంగ్లీష్ కాదు, గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఇవాళ మనం ప్రకృతిని చాలా మన ఆ డబ్బు మనం పెరగడం కోసం, మనం ఈ కాంక్రీట్ జీవితాల కోసం ఏదో ప్రకృతిని మొత్తం చంపేస్తాం. సో నేను ఇప్పుడు కూడా నేచర్కి దగ్గరగా ఉంటాను. నైస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతసేపు నా ఇంటర్వ్యూని మా ఆడియన్స్కి అందించడానికి ముందుకొచ్చిన మీ ఆంధ్రప్రభ యూట్యూబ్ టీవీ ఛానల్కి నా మనస్ఫూర్తిగా కళాబంధనలు తెలియజేసుకుంటాను. సర్వేజన సుఖినో భవంతు, అందరూ చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బోలే గారు. మీరు ఇట్లానే మంచి మంచి పాటలు చేయాలి, ప్రతి సీజన్కి మంచి పాటతో మా ముందుకు రావాలి, ఆ పండగ తగినట్టు పాటకు రావాలి. అంటే మీరు ఇప్పటి వరకు బోనాలు ఇవన్నీ చాలా చేశారు. సో నేను చూసినట్లు ఆ మేడారం సాంగ్ నాకు బాగా అనిపించింది అనమాట. స్ట్రైక్ అయిందరే, ఈ పాట ఇంతకు ముందు నేను ఎప్పుడు ఈ స్టైల్ ఆఫ్ వినలేదు, ఈ స్టైల్లో మీరు చేయలేదు అనిపించింది. ప్యూర్ గా అప్పుడే ఫస్ట్ టైం చేశారు. ఫస్ట్ టైం చేస్తే జనాలు రిసీవ్ చేసుకున్నారు బాగా. ఎస్, అందుకే ఇంక వెంటనే బోలే గారు లేదు నేను వస్తాను, దీని గురించి మాట్లాడాలి అన్నాను. బట్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. సో చూసారు కదండి, ఇది ఈరోజు బోలే గారితో ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. నేను